అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తగాడి ప్రియురాలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. ఎవరైనా వినకపోతే కనుక ఒకసారి వినండి. మొదటి భాగం ఎంత బాగుంటుందో ముగింపు భాగం ఇంకా బాగుంటుంది. కథలో చాలా మలుపులు ఉంటాయి. ఆ కథని మీరు ఎక్కడ మిస్ చేయకుండా వింటేనే మీకు కథ క్లుప్తంగా అర్థమవుతుంది. మన ఛానల్లో మంచి స్టోరీస్ చాలా అప్లోడ్ చేస్తున్నాం. అందులో మీనింగ్ఫుల్, మెసేజ్ఫుల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు విని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని బూస్ట్ చేస్తూ ఒక మంచి లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని కథని విన్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బటన్ ప్రెస్ చేసుకుంటే నేను కథ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ మీ దాకా రావడానికి అది హెల్ప్ అవుతుంది. చాలామంది స్టోరీ ఫస్ట్ భాగం ఎక్కడుంది, రెండో భాగం ఎక్కడుంది అంటున్నారు. మొదటి భాగం పెట్టిన తర్వాత రెండో భాగం అప్లోడ్ చేస్తాను నేను. మీరు రెండు భాగాలు చూడాలంటే నోటిఫికేషన్ రావట్లేదని కొందరు అంటున్నారు. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక మంచి కమెంట్ పెట్టండి. లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంట్రా, కడుపు లేకపోవటం ఏంటి అని నాగేశ్వరరావు నీలవేణి అంటే, ఈ రిపోర్ట్స్ తప్ప, ఈ రిపోర్ట్స్ అబద్ధమా అన్నాడు హరే. అనేసరికి అమృత ఫైల్ ఓపెన్ చేసి చూసిందే. ముందు ఫైల్ మీద ఉన్న తన నేమ్ ఇనిషియల్తో ఉండాలి. తన నేమ్ అలాంటిది ఇనిషియల్ లేకుండా ఉందే. పైగా కింద వేసిన ఏజు తనది కాదు. 15 ఏళ్ల క్రితం పెళ్ళైన ఒక ఆవిడ ఏజు, 3 ఏళ్ల క్రితం పెళ్ళైన ఒక అమ్మాయి ఏజు ఒకటి అవ్వదు కదా. అది కూడా అర్థం చేసుకోలేనంత సెన్స్లెస్గా మొగుడు ఎలా ఉన్నాడా అని అర్థం కాలేదు అమృతకే. ఆ తర్వాత ఫైల్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ నెగిటివ్ అని రావటం, ఆ తర్వాత కొన్ని యూరిన్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదంటావు నువ్వు, అంతేగా అంది అమృత. ఛీ, రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అని ఏం ఆడదానివే నువ్వు. నీలాంటి దిగజారిపోయిన ఆడవాళ్ళని ఏమంటారో తెలుసా? నీకన్నా బజార్ ఆడయి నయ్యం తెలుసా? నేను వీళ్ళొచ్చి కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడుక్కొని నువ్వు కడుపుతో ఉన్నావని సుష్మ కాళ్ళు పట్టుకుంటే తను ఏడ్చి ప్రామిస్ చేయించుకొని నువ్వు నీ బిడ్డ అనాథ కాకూడదని వెళ్ళమందని తనని, తన పొందుని వదులుకొని తనతో సుఖాలన్నిటినీ, స్వర్గాన్ని వదులుకొని నేను త్యాగం చేసి నీ కోసం, నీ బిడ్డ కోసం ఇక్కడికి వచ్చాను. ఎంత నటించావే. ఎటు నేను రాను కదా అని చెప్పి కడుపును అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని బ్రోకర్లుగా, రాయబారులుగా పంపించి నన్ను రప్పించావు కదూ నువ్వు. నేను నీతో ప్రేమగా ఉండేలా చేసుకుందాం అనుకున్నావు కదూ. అందుకేగా వీళ్ళు ఉద్యోగం ట్రాన్స్ఫర్ పెట్టుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని నక్క వినయాలు పోతున్నారు. అమ్మా నాన్నలు అంటారా మిమ్మల్ని? మీకన్నా బ్రోకర్లు నయమేమో. అసలు సుష్మ కాలిగోటికైనా నువ్వు పోతావంటే ఏ విషయంలో తనతో నువ్వు ఈక్వల్ అనుకుంటావే? అసలు ఒక మగాడితో తాళి కట్టకుండా అన్ని సుఖాలు పొందిన తర్వాత తన జీవితం ఏంటి అనేది ఆలోచించుకోకుండా వెళ్ళి నీ భార్యతో సుఖపడు, నీ బిడ్డతో ఉండో, అప్పుడప్పుడు వచ్చి నేను కావాలంటే ఇక్కడే ఉంటాను చూసెళ్ళని చెప్పిన తన మహోన్నతమైనటువంటి ఆకాశం అంతా ఉన్న తన హృదయం ఎక్కడ దిగజారిపోయి కడుపును అడ్డం పెట్టుకొని మొగుడుతో ఒక వేశ్య కన్నా హీనంగా సుఖపడాలనే నువ్వు మదపిచ్చితో, మగపిచ్చితో నన్ను వెనక్కి పిలిపించుకున్నావు కదా. పైగా ఎంత నటించావే. నీరసంగా ఉన్నట్టు, కడుపులో తిప్పుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు ట్యాబ్లెట్లు మింగావు. ఎంత డ్రామాలు వేసావు. జ్యూసులు తాగటం, ఫ్రూట్స్ తినటం, టైంకి ఫుడ్ తినటం, రెస్ట్ తీసుకోవటం, కళ్ళు తిరుగుతున్నాయంటాం, వాంతులు అవుతున్నాయంటాం, వేవిళ్ళంటాం, ఎంత డ్రామా ప్లే చేసావే. నీ అమ్మ వాళ్ళని పిలిచి సీమంతాలు చేయించుకోవటం. ఏదే నీ పొట్టేది? నీకు 5వ నెల అంటే 5వ నెల వీడియోలు ఇవిగో. 5వ నెల ఆడదానికి పొట్టెంత ఉండాలి. అలాంటిది నీకు పొట్టే లేదంటే ఓ మర్చిపోయానులే అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే
నువ్వు ఫస్ట్ కడుపని నన్ను పిలిపించి ఆ తర్వాత మెల్లిగా నాతో ఫిజికల్ అయ్యి ఒక వేశ్యలాగా ఒక వెలయాల్లాగా నన్ను నీతో లొంగిపోయేలా చేసుకుని ఆ తర్వాత కడుపు పోయింది హరే, అబార్ట్ అయ్యింది హరే, అనుకోకుండా అనాస పండు తిన్నాను హరే, ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియలేదు హరే, అత్తయ్య గారు బయటికి వెళ్ళారు హరే, చెప్పేవాళ్ళు లేక నేను ఆవకాయ తిన్నాను హరే, అనుకోకుండా నేను అయ్యయ్యో బొప్పాయి తిన్నాను హరే, అయ్యయ్యో నాకు ఋతుస్రావం అవుతుంది హరే, నాకు బ్లీడింగ్ అవుతుంది హరే అని చెప్పి కడుపు పోయినట్టు క్రియేట్ చేద్దాం అనుకున్నావు. ఏం ఆడదానివే నువ్వు, ఎంతగా దిగజారిపోయావే నువ్వు. నీది ఒక బతికేనా. ఎప్పుడైతే ఈ రిపోర్ట్స్ చూశానో అప్పుడే అనుమానం వచ్చి కోర్టులో నేను డివోర్స్కి అప్లై చేసి ఉంచుకున్నాను. ఇదిగో డివోర్స్ నోటీసు, నువ్వు సంతకమే పెట్టుకుంటావు, ఏమే చేసుకుంటావో నీ ఇష్టం. నీతో పాటు నీ కడుపులో బిడ్డ ఉన్నా లేకపోయినా దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని, నీతో నాకు సంబంధం లేదని ఇందులో రాసుందే. ఎన్నాళ్ళు నీతో పడక పంచుకున్నందుకు గంటల లెక్కన రాత్రుల లెక్కన లెక్క చూసినా కూడా ఇప్పటి వరకు నా జీతం మీద సేవింగ్స్ చేసుకున్నవి నీ పేరు మీదే ఉంచావు కదే, అవి లెక్క చూసుకొని ఉంచుకో. అవి మొత్తం నీ బతుక్కి నేను ఖరీదు కట్టి ఈనాంగా నజరానాగా పడేస్తున్నానని మర్చిపోకో. వీళ్ళని నువ్వు ఉంచుకుంటావో లేకపోతే ఎందులో నా దూకి సస్తారో నాకు అనవసరమని అక్కడి నుంచి హరి దూసుకొని వెళ్ళిపోయాడో. ఎందుకమ్మా మమ్మల్ని చెప్పనివ్వలేదు, ఎందుకే ఆపేశావో అని నీలవేణి నాగేశ్వరరావు అంటే ఏమని చెప్తారు అత్తయ్య? మీరేనా వెళ్ళిందే, వెళ్ళి ఆయన్ని మీరేనా తీసుకొచ్చింది, రమ్మనమని చెప్పింది మీరేనా? ఒక విషయం ఎలా మర్చిపోయారో, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలంగానే నీరు తాగించలేవని మీ అబ్బాయి మనసు మార్చుకొని రాలేదత్తయ్య. నేను కడుపుతో ఉన్నానని అవతల ఆడది నాకు బ్రతుకుని దయాభిక్షగా పెడితే నా మీద జాలితో దయతో మీ అబ్బాయే నాకు సెకండ్ లైఫ్ను ప్రసాదించటానికి నా కడుపులో బిడ్డకి ఒక తండ్రి అనే ఫాదర్ కాలంలో సైన్ పెట్టడానికి మీ అబ్బాయి వచ్చాడు. అది పంపిస్తే ప్రామిస్ చేస్తే వెళ్ళమంటే వచ్చాడు. అంటే రేపటి నుంచే నా ఒంటి మీద అది చెయ్యమంటే వేస్తాడు, నా బిడ్డతో నాన్న అనిపించుకోమంటే అనిపించుకుంటాడు. లేదంటే నా బ్రతికేంటి? వచ్చాక మీ అబ్బాయి మనుషుల్లో ఉన్నాడా? మీ అబ్బాయి బ్రష్ చేసుకోవటం మానేశాడు, స్నానం చేయటం మానేశాడు, ఆఫీస్కి వెళ్ళటం మానేశాడు. నేనే ఎలా ఇల్లు జరుపుకొస్తానో చూద్దామన్నట్టు కడుపుతో ఉన్నానని జాలి దయ కూడా లేకుండా ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. మీ అబ్బాయి ఒకప్పుడు నాతో ఎలా ఉండేవాడు అత్తయ్య? పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఆడదానివేగా నువ్వు, సిగ్గు విడిచి చెప్తున్నాను. పొద్దున్నే ఒకసారి మేము శారీరకంగా కలిసేవాళ్ళం, కలిసి స్నానాలు చేసేవాళ్ళం, కలిసి డాబా మీదకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు టిఫిన్లు తినిపించుకునేవాళ్ళం. ఆ తర్వాత ఆఫీస్కి కౌగిలించుకొని మరీ బండి మీద కూర్చుంటే తీసుకెళ్ళి దింపేవాడు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ చేస్తూ మాట్లాడుకునేవాళ్ళం. ఈవినింగ్ వస్తూ కూడా నన్ను పిక్ చేసుకొని మీ అబ్బాయే తీసుకొని వచ్చేటప్పుడు కూడా నా కోసం ప్రతిరోజు పువ్వులు కొనేవాడు, వచ్చిన ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాడు, షాపింగ్కి తీసుకెళ్ళేవాడు. ప్రతి మంత్ యానివర్సరీ చేసుకున్నాం, 3 నెలలకి 6 నెలలకి 9 నెలలకి 12 నెలలకి కూడా చేసుకున్నాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం యానివర్సరీలు చేసుకున్నాం. అత్తయ్య నువ్వేమనుకుంటున్నావు? ఎంతసేపు సుష్మదే తప్పు చేసిందే. మన బంగారం మంచిదైతే మనం ఒకళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదత్తయ్య. ఒక విషయం తెలుసా? హిరణ్యకశిపుడి కడుపున ప్రహ్లాదుడు పుట్టాడో, ఉత్తములైన మీ కడుపున మీ కొడుకు పుట్టాడో. మీకు పెంచటం చేత కాలేదని మా అమ్మ అడిగిందే, మీ పెంపకం రాంగ్ అంది. కానీ నేను ఆ మాట అన్నత్తయ్య. తల్లిదండ్రులను పట్టి ఎప్పుడూ పిల్లలు ఉండరు. తల్లిదండ్రులు నిజంగానే పిల్లల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే వాళ్ళు కూడా ఉత్తములుగా తయారవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారత్తయ్య. చెట్టును పట్టి పండు ఉండాలి అనుకునే రోజులు ఏ రోజో పోయినాయి. ఇప్పుడు మీ అబ్బాయికి నాకు కడుపు ఉంది, నేను కడుపుతో ఉన్నానని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోమంటారు. అందువల్ల జరిగేదేంటి? మీ అబ్బాయి వస్తాడు, వచ్చిన మీ అబ్బాయి మనసు ఎక్కడ ఉంటుందా? మనిషి ఎక్కడ ఉంటాడు? మనసు అక్కడ ఉంటుంది. అత్తయ్య శవంతో సంసారం నేను చేయలేను. మీకు విషయం అర్థం కావట్లా. నేను నిజంగా వేసని వెలయాలని అనుకుంటున్నావా నువ్వు కూడా? అంటే మీ అబ్బాయి శరీరం మీద వ్యామోహంతో మోజుతో నన్ను కాపురం చేయమంటావా?
అది కాదమ్మా అంటే, ఒకటత్తయ్య ఉండమంటారా, లేదంటే ఇక్కడి నుంచి మీరు కూడా బరువు భారం అనుకుంటే నన్ను వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళి ఉద్యోగం ఉంది నాకు, ఎక్కడో దగ్గర నా బ్రతుకు నేను బ్రతుకుతాను, లేదు నాకు అమ్మా నాన్నలు అవుతానంటారా, నాకు కాస్త ఆశ్రయం ఇస్తాను, అంత చోటిస్తానంటారా, నన్ను ఎలాగైనా బ్రతకనివ్వండి అత్తయ్య అనేసింది అమృత. ఆ తర్వాత వాళ్ళకేం మాట్లాడాలో అర్థం కాల. క్షమించమ్మా అలాంటి నీచుణ్ణి కన్నందుకని కోడలి కాళ్ళు పట్టుకోబోతే, వద్దండి నేను ఎవరి క్షమాపణలు స్వీకరించే స్థితిలో ఇప్పుడు నా హృదయము లేదు, నేను లేదు అందే అమృత. ఆ తర్వాత ఒకవైపున డిప్రెషన్, దిగులు, అత్తామామలకి చెప్పకుండానే హరి రాసిన డివోర్స్ నోటీస్ మీద సైన్ చేసి లాయర్ దగ్గర పడేస్తే కోర్టులో డివోర్స్ కూడా వచ్చేసినాయి. ఆ తర్వాత 10 నెలలకు పుట్టాల్సిన పాప 7 నెలలకే పుట్టింది. పాపకి హెల్త్ బాగోలేదని చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్ అమృతకి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక పిల్లే ప్రాణం, పిల్లే సర్వస్వం, పిల్లే ప్రపంచం అని బ్రతుకుతూ సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగలరా నాకు అని అడిగింది. 35 ఏళ్ళు ఉంటాయేమో అమృత వాళ్ళ మేనేజర్కి. జరిగిన విషయం తెలిసి సారీ చెప్పి అలాగే నన్నాడు. ఒకవైపున మెటర్నిటీ లీవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా పాపను చూసుకుంటూ ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ అత్తామామల మీద ఏ భారం మోపల, వచ్చిన జీతంతో ఇల్లు నెట్టుకొస్తుంది. ఇక మరొక వైపున సేవింగ్స్ ఏవి కదిలించాలనుకోలేదు. రేపు పాప హెల్త్కే అవసరమవుతాయో, చదువుకే అవసరమవుతాయో, అత్తమామల కోసమే కావాల్సి వస్తాయో ఆ రూపాయి అలాగే ఉంచిందే. బంగారం తన పుట్టింటి వాళ్ళు పెట్టింది కానీ, అత్తగారు వాళ్ళు పెట్టింది కానీ అలాగే ఉంచిందే. మెళ్ళో నుంచి తాళి గొలుసు, నల్లబూసలు, కాలిమెట్టెలు ఇవన్నీ తీసేసింది. తీసేసి అంతకుముందు తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకునే సన్న చైను, ఏ అనే లెటర్తో ఉన్న చైను మెళ్ళో వేసుకుందే. పాపే ప్రపంచంగా బ్రతకటం మొదలుపెట్టింది. పాప ఫోటోలన్నీ తీసి నీలవేణి వాడికి పంపిస్తానమ్మా, చూసైనా నీ కడుపు అబద్ధం కాదని పాప పుట్టిందని తెలిసి తిరిగి వస్తాడంటారా మీ అబ్బాయి. అత్తయ్య ఈసారి ఈ పాప నాకు పుట్టలేదు, ఎవడికి పుట్టింది అని అడిగితే, ఈ పాపకి కొత్త తండ్రిని తీసుకొచ్చి నేను చూపించలేను అత్తయ్య, ప్లీజ్ దయచేసి నన్ను మీరు ఇంకా ఇంకా నరకం పెట్టి హింస పెట్టకండి ప్లీజ్ అనేసిందే. అన్న తర్వాత ఇక వాళ్ళు మాట్లాడటానికి కూడా వీలు లేకుండా పోయింది. అయినా ఆశపోక మళ్ళీ వెతుక్కుంటూ వెళ్ళారు సుష్మా వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్తే ఆ పక్కనే ఉన్న ఇంటి వాళ్ళు, మీ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి పెళ్లి చేసేసుకున్నారుగా, మీ వాళ్ళకి మీ అబ్బాయికి విడాకులు అయిపోయినాయి అంటగా అని వాళ్ళు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకొని వేరే ఊరు కూడా వెళ్ళిపోయారని చెప్తే, ఇంటికి వచ్చి విడాకులు అయినాయి అమ్మ, ఎప్పుడో అయిపోయినాయిగా అత్తయ్య అంది అమృత. అదేంటమ్మా మాతో మాట మాత్రం చెప్తే ఏం చేస్తారు అత్తయ్య, వెళ్ళి ఆపుతారా, మీ అబ్బాయి ఆ రోజే నా మొహం మీద విడాకుల పత్రాలు విసిరు కొట్టి నా కడుపులో ఉన్న వాళ్ళతో కానీ నాతో కానీ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వద్దని రాత్రుల ఖరీదు కట్టి వెళ్ళిన తర్వాత ఇంకా ఏం మాట్లాడదాం చెప్పండి అంది అమృత. వాళ్ళేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత పాపను మేము చూసుకుంటాంలేమ్మా, కాస్త నీకు మనసు కుదుట పడుద్దే, ఆఫీస్కి వెళ్ళమ్మా అని అంది నీలవేణి. సరేనని ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టింది అమృత. నువ్వు చేసుకున్న నీ తలరాతకే నీ కర్మ ఇలా తగలడిపోయింది. నీ మొగుడు ఎదవన్నర ఎదవా, వాడు ఒట్టి ముండల ముఠాకోరు ఎదవా, వాడు ఒట్టి దరిద్రపు సచ్చినోడు, ఏం కొడుకుని కన్నావమ్మా మహాతల్లి, ఏం కొడుకుని ఏమన్నీ పెంచావయ్యా నాగేశ్వరరావు, నీ కొడుకు నా కూతురు గొంతు నిలువునా కోసి పిల్లని కని విడాకులు ఇచ్చాడు, ఇంకా వేళ భారాలు బరువులు మోస్తూ నువ్వెందుకు ఉండాలే, శుభ్రంగా నీకు దగ్గ గంతకు దగ్గ బొంత ఎవడో ఒకడు ఏ రెండో సంబంధపోడు దొరకడా చేసుకొని ఆ పిల్ల వాళ్ళ కొడుకు పుట్టిందే కాబట్టి వాళ్ళకే పడే పెంచుకుంటారో అమ్ముకుంటారో నీకెందుకే, నీ బతుకు నువ్వు బతకరాదో, ఆ దరిద్రపు ఎదవా, అయినా దాన్ని ఇంటికి రమ్మనమని దాంతో వాడు మెసేజ్లు పెట్టి ఫోన్ కాల్స్ చేసి దాంతో వాడంత రాసలీలలు నడుపుతుంటే చూసుకోకపోవటం నీ తప్పు కాదు, నీ దవడ కూడా పగలగొట్టొద్దా, అసలు అడ్డమైన ఆడవాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటమేనా, కొడుకు తీసుకొచ్చి వేరే ఆడదాన్ని వచ్చి ఉండమన్నాడు అనుకో, అది మొగుడు వదిలేసిన ఆడదు కదా, నీ కొడుకు వయసులో ఉన్నాడు కదా, నువ్వైనా సరే బయటికి వెళ్ళి ఉండమ్మా, అలా ఉండొద్దని చెప్పొద్దా నీలవేణి అంటే, అత్తయ్య చెప్తే ఇప్పుడు అతను మానేస్తాడంటావా అమ్మ, మరి మానకేం చేస్తాడో ఎదవన్నాడు, ఎదవ కాళ్ళు ఎరగొట్టాలి దొంగ మొహం ఎదవనే అంది మంగ. లేదమ్మా మానడు, అది ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి చేసేస్తాడు నీ అల్లుడు. ఏంటేనో మాట్లాడేదే, అవునమ్మా వ్యామోహంతో, మోజుతో, మదంతో, పొగరుతో, కొవ్వు పట్టి కండకావరంతో ఉన్న మగాడు ఒక ఆడదాని పొందు కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడో. నీకో విషయం చెప్పనా, భాగమతి కోసం భాగమతి ప్రియుడు మహారాజు కొడుకయ్యుండి నవాబు కొడుకంట,
పెద్ద నదినే ఈదుకుంటూ వర్షంలో తుఫాన్లో కూడా వెళ్ళాడంట. వాళ్ళది అపూర్వమైన ప్రేమమ్మ. ఆ ప్రేమతోనే భాగ్యనగరం వెలిసిందే. మీ అల్లుడిది రోమియో జూలియట్, దేవదాసు పార్వతే, లైలా మజనుల కన్నా గొప్ప ప్రేమ అంటమ్మా. హరి సుష్మా లవ్ అని ఇహ మీదట జూనియర్ షేక్స్పియరు మీ అల్లుడే అయి మరీ చెక్కుతాడంటమ్మా అని చెప్పింది అమృత. అది కాదే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. జీవితానికి సరిపడా ఒకడితో నేను పడింది చాలు, వాడి నన్ను అన్నవి చాలు. నా బిడ్డ కోసం నేను బ్రతకాలనుకుంటున్నానమ్మా. దేవుడు నేను బ్రతకటానికి ఒక కారణం కావాలని దీన్ని పుట్టించాడు. అందుకే నా జీవితంలో వెన్నెల నింపటానికి వచ్చిన దీని పేరు వెన్నెల అని పెట్టుకున్నాను. నాకు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు. ఏమ్మా, రెండో సంబంధం ఉన్నో మూడో సంబంధం ఉన్నో చూసి నేను పెళ్లి చేసుకోకపోతే మీ ఇంటికి వచ్చి నీ కొడుకు ఆస్తిలో వాటా అడుగుతానన్నా? భయపడకమ్మా, అడగంలే. లేదంటే బయట ఎవరితోన్నా తిరుగుతానన్నా? ఈ శరీరానికి ఆ కోరికలు కలగట్లేదే. నువ్వు నన్ను అంత దిగజార్చి పెంచలేదు కదా. ఒకవేళ అనుమానమైతే రోజు నా వెనకాలే రామ్మా. ఏం వాగుడేదే? మరి ఏం మాట్లాడుతున్నావమ్మా? వాళ్ళ అబ్బాయి వాళ్ళని వదిలేసి వెళ్ళాడు అంటే వాళ్ళని నేను మొదటి నుంచి అమ్మా నాన్నలనే అనుకున్నాను, అత్తమామలు అనుకోలేదు. నిన్ను నాన్నని నేను వదిలేస్తానా, తమ్ముడు వదిలేశాడని? ఇప్పుడు మీకు నా అవసరం లేదమ్మా. మీరు సేవింగ్స్ చేసుకున్నారు, మీ దగ్గర మీ రూపాయి ఉందే. వాళ్ళకి నేను తప్ప మరో ఆధారం లేదమ్మా. నేను కూడా తెంచుకొని వీధిన పడితే వాళ్ళేం పాపం చేశారని ఈ వయసులో ఒంట్లో బాగోని మావయ్యనే, ఇక ఆయన్నే చూసుకుంటూ బతుకు ప్రపంచం ఆయనే అనుకునే అత్తయ్యనే అన్యాయం చేసి ఎలా రమ్మంటావు? వాళ్ళు ఉన్నదంతా ఎవరికి దారిపోసారమ్మా? హరికి కాదా? ఒకవైపున మావయ్య ఆరోగ్యానికి పెట్టింది అత్తయ్య పసుపు కుంకాల కోసం. అది ఒక ఆడదానిగా న్యాయం. ఆయనలాంటి భర్తకు పెట్టడం ధర్మం, ఉత్తములైన లక్షణం కూడా. ఇక మిగతా డబ్బులు పెట్టి హరిని ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివించింది అత్తయ్య? ఏ రోజైనా కొడుకు చేత పనులు చేయించిందా, మూటలు మోయించిందా, పార్ట్ టైం ఉద్యోగాలు చేయించిందా? అతను వదిలేసి వెళ్ళాడు కదా అని నేను కూడా వదిలించుకోవటమేంటే? పిచ్చి మాటలు నువ్వు. కాకపోతే ఒక విషయం చెప్పనా అమ్మా, పిల్లని వదిలేసి రేపు రెండో సంబంధం ఉన్నో మూడో సంబంధం ఉన్నో చూసి చేసుకుంటాను. తల్లి ప్రేమను ఇవ్వాల్సిన నేను దాన్ని ఏదో నేను కామంతో దాని తండ్రి దగ్గర కులికి కన్నట్టుగా వదిలేశాననుకో, ఆ మహాపాపం ఎవరిదే? అమ్మ ప్రేమ కోసం అది ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖం ఉసురు కొట్టేది ఎవరికే? సరి చేసుకున్న తర్వాత వాడికి నేను రెండో పెళ్ళామో మూడో పెళ్ళామో అవుతాను తప్ప వాడి ప్రేమ పంచుకునే భార్యని నేను అవుతానా? వాడికి అక్కడ పిల్లలు ఉంటారుగా, వాడి పిల్లలకి నేను వాడి ఫ్యామిలీలో ఒకదాన్నే, వాడి పిల్లల్ని చూడాలి కదా, వాడి రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోవాలి కదా. కానీ వాళ్ళు నా పిల్లని చూడరు, నా పిల్లకు వాళ్ళు తండ్రి కాలేరు. అమ్మ, సమాజం చాలా కుంచితత్వంతో కుళ్ళిపోయి చాలా చండాలంతో నిండిపోయి ఉంది. నేను అలాంటి ప్రపంచంలో ఎవడి తోడు నాకు కావాలనుకోవట్లేదు. మంచో చెడు మీరు చదువు చెప్పించారో మేము చదువుకున్నామో నాకంటూ 4 అక్షరం ముక్కలొచ్చు, నా బతుకు నేను బతకగలను. మీ ఇంటికైతే నేను ఏ రోజు గ్లాసు మంచినీళ్ళు అడగటానికి కూడా రానమ్మా. భయపడొద్దు, దయచేసి వెళ్ళిపో. ఇంకోసారి ఇలాంటి చెత్త సలహాలు తీసుకొని వచ్చావనుకో, రెండో సంబంధపోడు మూడో సంబంధపోడు అంటే వాడు నన్ను ఏమైనా ప్రేమగా చూసుకుంటానని నీకు వకాళ్ళతో పుచ్చుకొని వచ్చావు. రాసిచ్చాడా ఏంటి డాక్యుమెంట్ మీద? వెధవాగుడు వాక్కుండా వెళ్ళమ్మా, తల్లి అయిపోయావు, చెప్పుతో కొడతా లేకపోతే అంద అమృత. దాంతో మంగ వచ్చిన దాన్నే వెళ్ళిపోయిందే. ఇక పెద్ద కూతురు తన బతుకు తను బతుకుతానందే. దేవుడే ఉన్నాడు అన్నిటికీ, తన కొడుకు సంగతి తను చూసుకుందామనే దాంట్లో మునిగిపోయారు అమృత వాళ్ళ అమ్మ నాన్న. పాపకి కాస్త హెల్త్ బెటర్గా ఉంది. ఇప్పుడు అమృత ఆఫీసుకు కూడా వెళ్ళొస్తుంది. సడన్గా అమృత వాళ్ళ బాసు మారాడు. ఇదివరకు ఉన్న అబ్బాయికి 35 years ఉంటాయి. చాలా మంచోడు, ఉత్తముడు, మనుషుల్లో దేవుళ్ళు అంటోడు. అయితే ఇప్పుడు వచ్చిన వాడికి ఒక 55 years ఉంటాయి. ముసలేదవా. ఆ నోట ఈ నోట వాడికి అమృత హరి ఇలా డివోర్స్ అయిందని ఆ విషయం తెలిసి వాడు అమృత మీద కన్నేశాడు. అమృతను లొంగ తీసుకుందాం అనుకున్నాడు. ఇండైరెక్ట్ సెటైర్లు వేయటం, ఇండైరెక్ట్గా అమృతను టచ్ చేయాలనుకోవటం, గెస్ట్ హౌస్కి రావచ్చుగా అంటాం, నేను ఫ్లాట్లో ఒక్కడనే ఉంటానంటాం, నా పిల్ల వేరే ఊళ్ళో గవర్నమెంట్ జాబ్ చేస్తుందంటాం, మా పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారని చెప్పటం. ఇలా చేస్తే అమృత 2-3 సార్లు విసుక్కుంది. దాంతో ఒకరోజు కావాలని వర్క్ ఎక్కువ ఇచ్చి అమృతని వాడు
లొంగి పొమ్మనమని గట్టిగా చేతులు పట్టుకొని మిస్బిహేవ్ చేశాడు. చేసేసరికి వాడిని చెప్పుతో కొట్టిన తర్వాత వాడు అమృత వర్క్ సరిగ్గా చేయట్లేదని అమృత సర్టిఫికెట్లు బ్లాక్ చేసేస్తానని అమృతని బెదిరిస్తే నీ ఇష్టం వచ్చింది చేసుకోరా, అవసరమైతే నేను డూప్లికేట్లు అప్లై చేసుకుంటానంటే బ్లాక్ మార్క్ వేసి అమృత మీద లేని నిందలేసి ఉద్యోగంలో నుంచి వాడు తీసేశాడు. ఇంకా ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసేశాడు. దాంతో అమృత ఇంటికి వచ్చి కూర్చుని జరిగిన విషయం అత్తామామలకి చెప్పి ఆలోచిస్తూ కూర్చుందే. ఇప్పుడు ఉన్న డబ్బులు సేవింగ్స్లోంచి తీసేసి తింటే రేపొద్దున పాప భవిష్యత్తు ఏంటి, ఏం చెయ్యాలి అని అమృత ఆలోచిస్తూ కూర్చుంటే అమృత స్నేహితురాలు చాలా మంచి అమ్మాయి అయినటువంటి కావ్య ఫోన్ చేసింది. కావ్య కూడా అదే ఆఫీసులో అమృతతో పాటు పనిచేసేది. అమ్ము ఏం చేస్తున్నావే అని అడిగితే ఏముంది చేయటానికి అంటే బయట కలుద్దామా అంది కావ్య. అలాగే అని చెప్పి బయట కాఫీ డేకి రమ్మనమని కావ్య అంటే వెళ్ళింది అమృత మొహం చూస్తే బాగా నీరసంగా ఉన్నట్టు అనిపించింది కావ్యకి. ఎన్నోసార్లు వర్క్లో చాలా హెల్ప్ చేసింది అమృత కావ్యకే. రాగానే ఏమైనా తిన్నావంటే అంటే అంది. నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే తినలేదని అని. ఇక కొన్ని ఫుడ్స్ ఆర్డర్ ఇచ్చి నేను ఏం తినలా, ఆకలేస్తుంది, ఇద్దరం తిందామా అని అలా కూర్చుంది కావ్య. కూర్చున్న తర్వాత అమ్మో ఇప్పుడు వాడేటు వెళ్ళిపోయాడు కదే, దాన్ని తీసుకొని డివోర్స్ కూడా అయిపోయినాయిగా, జరిగిపోయినాయి మర్చిపోవచ్చుగా. అమ్మో నువ్వు నార్మల్ అవ్వవే, ఎందుకు అదే గుర్తు తెచ్చుకొని మనసు బాధ పెట్టుకుంటావు, పాప కోసం బతుకుతున్నాను అంటున్నావుగా, అమ్మో ధైర్యంగా ఉండొద్దా చెప్పు, ఇలా అధైర్యపడిపోతావా అనేసరికి అప్పుడే ఫుడ్తో పాటు నైఫ్ కూడా తీసుకొచ్చాడు సర్వరు. ఆ నైఫ్ తీసుకొని అమృత చెయ్యి ఒక్కసారి ఇలా కోసుకుందే. ఉలిక్కి పడింది ఒక్కసారిగా కావ్య. ఉలిక్కి పడితే ఈ గాయం తగ్గటానికే 6 నెలలు పట్టుద్దే. అలాంటిది గుండెల్లో చాలా డీప్గా దిగినటువంటి గాయాలు చాలా ఉన్నాయి. 1 సంవత్సరంలో ఎలా మర్చిపోతానంటావు అన్న తర్వాత అదే నిజమేలే, ఐఎమ్ సారీ, నా లైఫ్ బాగుంది కాబట్టి నీకు సలహాలు ఇచ్చినట్టుగా ఉంటుంది కదో, నన్ను క్షమించవే అన్న తర్వాత అమ్మో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, జాబ్ కూడా పోయిందిగా, అదే ఆలోచిస్తున్నాను, పాపని బతికించుకురావాలి, ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, నీలా ఎవరుంటారే, మొగుడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అత్తమామలు బరువులు మోస్తూ వాళ్ళని నేను అత్తమామలని చూడట్లేదు కావ్య, నిజం చెప్పాలంటే సాటి మనుషులని చూస్తున్నాను. ఒక కొడుకుని కని కూడా ఒక అమ్మా నాన్నలో అలా అనాథల్లా మిగిలిపోయారు అంటే వాళ్ళ మీద జాలిపడాలా, దైవ చూపించాలా, లేదంటే కనుక వాళ్ళ పరిస్థితిని తలుచుకొని ఏడవాలా. ఇప్పుడు నేను ఒక బిడ్డకి తల్లినే, రేపొద్దున నా బిడ్డ నాకేదో చేస్తుందని కాదు, కానీ కొడుకుని కన్నా వాళ్ళు పున్నామ నరకం నుంచి తప్పిస్తాళ్లే అనుకునే కొడుకు వాళ్ళని కాలదన్ని వెళ్ళాడనే దిగులు దిగమింగుకొని నా కోసం ధైర్యంగా బతుకుతున్నారు ఆ ముసలోళ్ళు. ఇప్పుడు వాళ్ళని కూడా అనాథల్ని చేసే నా దారి నేను చూసుకోనా చెప్పు, నీ మంచి మనసు నాకు తెలుసులే, అయితే ఒక పని చెప్తాను చేస్తావా అందే. ఎవడి దగ్గర కాలు జారటం, ఎవడితో పక్క పంచుకోవటం, ఏ తప్పుడు పనులు చేయటం తప్ప దొంగతనాలు, జారత్వాలు, అబద్ధాలు ఆడటాలు, కొంపలు తీయటాలు ఇలాంటివి తప్ప ఏదైనా చేస్తాను. కష్టపడటంలో తప్పే ఉందే, ఏ రోడ్డు మీద పునుగులు బండి పెట్టుకోనా, కూరగాయలు అమ్మనా, లేకపోతే రోడ్డు మీద చెత్త ఊడిసే పని ఏమైనా చూసావా, ఎంగిలిస్తరాకులు ఎత్తమంటావా, ఏదైనా నామూషి కాదులే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో. ఏం పిచ్చి మాటలేవే, అందుకు కాదమ్మో అంటే ఏంటే అందే. అంటే ఎంతైనా మనం చదువుకున్నాం కదే, చదువు నేర్పిన సంస్కారం, జ్ఞానం మనకి ఏమిచ్చిందంటావు చెప్పు అందే అమృత. ఆ మాటకి కావ్య సరేనమ్మా సరే, అయితే నేను నీకు విషయం చెప్తాను వినవే నువ్వు అని ముందు ఆ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టింది. మొండిదానివి, మూర్ఖురాలివి, నొప్పి కూడా కలగట్లా, గుండెకి తగిలిన గాయాలు గుండెని రాయిగా మార్చేసినాయి కావ్య. దాంతోనే శరీరానికి ఏం తగులుతున్నా పెద్ద బాధ అనిపించట్లేదు, నోరుమోయి చాలే కానీ అని. మా ఆయన నీకు తెలుసుగా, తెలుసు, మా అత్త మామ తెలుసుగా, తెలుసు, అయితే నాకెటు బయటికి వెళ్ళి దానాలు ధర్మాలు చేసేంత యాక్సెస్ నా బతుకు వాళ్ళు ఎటు ఇవ్వర్లే, కానీ మంచి పని చేయాలంటే అటు మా అమ్మ నాన్న ఒప్పుకునేది లేదు, ఇటు నా అత్త మామ ఒప్పుకునేది లేదు. నా మొగుడికి ఏదో 4 రూపాయలున్నాయి, ప్రేమించాడని పెళ్లి చేసుకుంటే నీ పని వరకు నువ్వు చూసుకో, నీకెందుకు మిగతాయి అంటాడు. కాబట్టి నేను రూపాయి పరంగా నాకు సాయం చేయలేనంటావు, నేను నిన్ను
అడిగాను ఏంటే, అబ్బా నాకు ఇవ్వాలనే ఉంది, నేను ఇచ్చే పరిస్థితుల్లో లేను, కానీ నేను చేయగలిగింది నన్ను చేయనివ్వని చెప్తున్నానే, చెప్పేటప్పుడు అడ్డురాకమ్మో అంది కావ్య. సరే చెప్పు అన్న తర్వాత మా అత్తయ్య మామయ్యకి తెలిసిన ఒక బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు. ఆవిడ పేరు చారులత, ఆయన పేరు భూషణ్ రావు. వాళ్ళకే వ్యాపారాలు ఉన్నాయంట, బోలెడన్ని పొలాలు తోటలు ఉన్నాయంట, చాలా డబ్బు ఉందంట. వాళ్ళది ఊరు కాదు, వాళ్ళది ఇక్కడికి ఒక 2 గంటల దూరంలో ఉన్న ఈ ఊరు. అయితే వాళ్ళ అబ్బాయి పేరు అశోక్, అతను ఇక్కడే ఉంటాడంట, చాలా పెద్ద విల్లానే. అయితే వాళ్ళ అబ్బాయికి ఇక్కడ ఇల్లంతా సూపర్వైజ్ చేస్తూ ఇంట్లో ఇల్లు నీట్గా చూసుకుంటూ వంట చేసి పెట్టే మనిషి కావాలంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నరు, ఈ 4ను. దానికైనా అంత మొహమాట పడ్డావు, తప్పే ఉంది, వంటలకు కవ్వమంటున్నావా అంది అమృత. అది కాదులేవే, చదువుకున్నాం కదా, పర్లేదు, పాచి పని కూడా చేయాలా? అబ్బే అక్కర్లేదమ్మా, వాళ్ళకి ఇంట్లో ఆల్రెడీ 2 పనోళ్ళు ఉన్నారంట, పైన ఒక డ్రైవర్ కూడా ఉంటాడంట, పికప్ డ్రాపు కూడా వాళ్ళదేనంట. మా అత్తయ్యకి ఆవిడ ఫోన్ చేసి చెప్తే ఎవరైనా ఉంటే చూడవే అంది నన్ను. అయితే ఏదో వచ్చాను కదా అని నీతో అన్నానే, ఇష్టమైతేనే, లేకపోతే వద్దు, కానీ శాలరీ అంది అమృత. అయ్యో వాళ్ళు బాగా బలిసినోళ్లే, నువ్వు అడిగినంత ఇస్తారు వాళ్ళు అని చెప్పింది. అంటే నా శాలరీ ఇక్కడ ప్రెజెంట్ ఎంత? 1 lakh ఇస్తారే, నేను మాట్లాడతానుగా అంది. 1 lakh వర్తేనంటావా నేను చేసే పని? ఆ ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? వాళ్ళు కొన్న ఇల్లు చుట్టూ గార్డెన్ ఎంత ఉంటుందో తెలుసా? నువ్వు ఆ మొత్తం ఒక్కదానివే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయించాలి తెలుసా? వాళ్ళేమీ లేనోళ్ళు కాదు తెలుసా? వాళ్ళకి నువ్వు వాళ్ళ అబ్బాయికి ఏం రిక్వైర్మెంట్స్ కావాలో ఏంటో వాళ్ళే చెప్తారు తెలుసా అన్న తర్వాత, సరే తెలుసా తెలుసా తెలుసా, సరే తెలుసుకుంటానులే కానీ ఉండైతే అని ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను. హలో చార్లత ఆంటీ అంటే, చెప్పమ్మా కావ్య అంటే, నా ఫ్రెండు అమృత అని ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, చదువుకుంది, సంస్కారం ఉంది, తన్నే ఇలా మీరు అడిగారు కదా మీ అబ్బాయి అశోక్కి ఇలా అన్నీ చూసుకునే వాళ్ళు సూపర్వైజర్ కమ్ కుక్కు కావాలని చెప్పి అన్నారు కదా, అయితే 1 lakh శాలరీ ఇస్తారా? దాందే ఉందమ్మా, మేము ఎంతైనా ఇస్తాం, కాకపోతే మాకు మేము చెప్పినట్టుగా వినే అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వమ్మా అన్నాక, ఫోన్ నెంబర్ ఇవ్వమంటావా అని అడిగితే ఇమ్మంది అమృత. ఇచ్చిన తర్వాత అమృతకు ఫోన్ చేసి, రేపు మేము వస్తామమ్మా, నీకు లొకేషన్ షేర్ చేశాము, ఫలానా ఏరియాలో ఫలానా విల్లా ఉంటుంది, నువ్వు వచ్చేసేయమ్మా అని చెప్పింది అవతల ఆవిడ. అలాగేనండి అన్నాక, జాగ్రత్త, ఏదైనా తేడా వస్తే మాత్రం నాకు ఫోన్ చేయవే, మర్చిపోబాకు. ఎందుకు వస్తాయి తేడాలో? అంటే వస్తాయి అని కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదుగా, ప్రపంచం మరే ఇంకా అంత విషపు జీవులతో నిండిపోలేదనేది నా నమ్మకం. నువ్వు లేవా మంచిదానివే, సరేలే అనే ఫుడ్ తినే అమృత నాకు వద్దంటే, తినకపోతే నా మీద ఒట్టే అని బలవంతంగా తినిపించి, ఆ తర్వాత కావ్య తీసుకొచ్చి అమృతని ఇక్కడ దించేసి తను వెళ్ళిపోయింది. తెల్లారి వాళ్ళు రమ్మన్న చోటికి అమృత ఒక క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ ఆ చారులత భూషణ్ రావు గారు కూర్చొని ఉన్నారు. నా పేరు అమృత అండి, నిన్న మీరు నాతో ఫోన్లో మాట్లాడారుగా, రామ్మా అని, ఎంత చక్కగా ఉన్నావో, బుట్టబొమ్మలాగా ఉన్నావు తల్లి, చూడటానికి తెలుగుతనం ఉట్టి పడుతుంది, మహాలక్ష్మి కళ ఉందమ్మా నీ మొహంలో అన్నారు. భార్యాభర్తలు మీరు ఆది దంపతుల్లా ఉన్నారండి అంటే, అండి ఏంటి, ఆంటీ అంకుల్ అనమ్మా, మాకేమీ డబ్బు ఉందనే బలుపు లేదమ్మా, మేము డౌన్ టు ఎర్త్ మనుషులవే, డబ్బు పెద్దోళ్ళు ఇచ్చారో, పేరు ప్రతిష్టలో మేము కష్టపడ్డ పని ఇచ్చిందే, అంతేకాని మాకేమీ అంత బలుపు పట్టేసి కొట్టుకోవట్లేదమ్మా, రా లోపలికి అన్న తర్వాత ఇల్లంతా తిప్పి చూపించింది ఆవిడ. ఆ ఇల్లంతా చూసేపాటికే అమృతకి అలుపు వచ్చేసింది. ఎంతమంది ఉంటారా అంటే, ఏంట్లో మా అబ్బాయి ఒక్కడుంటాడమ్మా, వాడు కాకి ఇదిగో వీళ్ళిద్దరూ పనోళ్ళు ఉంటారు, బయట అదిగో డ్రైవరు కారు ఉంటుంది, నిన్ను వాడే పిక్ చేసుకుని వాడే డ్రాప్ చేస్తాడు అని డ్రైవర్ని పరిచయం చేస్తే, నమస్తే అమ్మగారు, మీరెక్కడో చెప్తే దింపి తీసుకొస్తానన్నాడు, వెళ్ళేప్పుడు చెప్తానులే అందే అమృత. ఆ తర్వాత, అమ్మ ఇక్కడ ఉండేది నా కొడుకు ఒక్కడు, వాడు పొద్దున వెళ్తే సాయంత్రం వస్తాడు, వాడికి డస్ట్ ఎలర్జీ అమ్మ, డస్ట్ పడదు, నువ్వేమీ చేయక్కర్లా, వీళ్ళతో చేయించు చాలు, వాడు కాస్త ఫుడ్ విషయంలో పర్టికులర్గా ఉంటాడు,
కాబట్టే కాస్త వాడికి నచ్చేలా వండిపెట్టు తల్లి. వాడు ఏమేమి తింటాడో నేను నీకు చెప్తానమ్మా. ఇవి తింటాడు బ్రేక్ఫాస్టుల్లో, లంచ్ ఇలా, స్నాక్స్ ఇలా, డిన్నర్ ఇలా అమ్మా. ఇక నువ్వు రాత్రి భోజనం ప్రిపేర్ చేయగానే అన్నీ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపోమ్మా, డ్రైవర్ దించేసి వస్తాడు. వాడికి కాస్త తాగుడు అలవాటు ఉంది, చూసుకో తల్లి. తాగితే కనుక మాకు వెంటనే ఫోన్ చేయమ్మా, మేమిద్దరిలో ఎవరో ఒకళ్ళం వస్తాము అన్న తర్వాత, అలాగేనా అంటే అన్న తర్వాత, ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదో. డాక్టర్ అమ్మా అంటే ఏంటి అంది అమృత. డాక్టర్ అమ్మా, డాక్టర్ అశోక్ అని చెప్తేనో అవునా అన్న తర్వాత, అవునమ్మా ఇక్కడే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు, మాతో ఉండమంటే ఉండడంట, వాడికి పీస్ ఆఫ్ మైండ్ ప్రైవసీ కావాలంట. అంటే అందులో కొంత నిజం కూడా ఉందలే నాన్న. మీ ఆంటీ పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా వాడిని పెళ్లి చేసుకో అని కచేరీ చేస్తూ ఉంటుంది. దాంతో వాడు ఇక్కడ కాస్త ప్రశాంతంగా ఉందామని చెప్పి ఈ ఇల్లు మందేనమ్మా, రెంటెడ్ ఏమీ కాదు, కొన్నదే. కాబట్టే ఓన్ హౌస్ కావాలని కొనుక్కొని మరీ ఇక్కడికి వచ్చాడమ్మా. ఇక్కడ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడని చెప్పాడు భూషణ్ రావు. ఈలోపు డాక్టరు రెడీ అయ్యి బయటకు వచ్చాడు. చూస్తే 6 అడుగుల హైట్. నిజానికి మనిషి చాలా బాగున్నాడు. అసలు వాళ్ళ అమ్మ నాన్న చెప్పటం తప్ప తాగుడు అలవాటు ఉందని నమ్మేలానే లేడాయన. ఒరేయ్ నాన్న అంటే చెప్పమ్మా అన్న తర్వాత, ఈ అమ్మాయి పేరు అమృత, నమస్తే అండి అంటే హాయ్ అన్నాడు. అన్న తర్వాత, ఇహ నుంచి ఇంట్లో ఈ అమ్మాయే మొత్తం సూపర్వైజర్గా అంతా చూసుకుంటుంది, నీకు వంటది చేసి పెట్టి వెళ్ళుద్దే, తిను నాన్న అని చెప్తే అలాగే అన్న తర్వాత, మరి మీరెక్కడి నుంచి రావాలి అంటే ఇక్కడి నుంచి అండి అందే అమృత. డ్రైవరు మాట్లాడేశాం అమ్మాయి శాలరీ వచ్చేసి ఎంత, నువ్వు ప్రతి నెల అమ్మాయి శాలరీ నాకు చెప్పాలా మీరు, 31st 30కే మీ అకౌంట్లో ఉంటుంది, ఓకేనా అంటే, అయ్యో నేను అడగలేదండి, కానీ మేము చెప్పాలి కదమ్మా, కష్టపడుతున్నావంటే ఆడపిల్లవే, మేము టైం టు టైం నీ కష్టానికి తగ్గ ఫలితం నీకు ఇవ్వద్దా, వాడికి ఒక మాట చెప్పు ఉంచితే మగపిల్లలు కదమ్మా మర్చిపోతారు చాలా టెన్షన్లో అంది చారులత. అలాగేనండి అన్నాక వాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇక అమృత పనికి వెళ్ళటం మొదలుపెట్టింది. వెళ్ళి డ్రైవర్ రావటం, అమృతను తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళి పని వాళ్ళతో పని చేయించడం, తోట నీట్గా పెట్టించి కొత్త మొక్కలు పెట్టించి నీళ్లు పోయించింది. చాలా అందమైన రకరకాల పువ్వులు పూస్తూ చాలా ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తయారైంది ఆ తోట. ఇక పొద్దున్నే వాళ్ళు ఆయిల్ లేకుండా చేయమన్న బ్రేక్ఫాస్ట్లు, అలాగే లంచ్లోకి ఈజీగా ఉండే సలాడ్లు, అలాగే వాళ్ళు చెప్పినట్టుగా ఫిష్ కుక్ చేయటం, అవన్నీ నేర్చుకొని మరీ చేయటం మొదలుపెట్టింది. ఈవినింగ్ స్నాక్స్ అవి చేసి డ్రైవర్కి ఇచ్చి పంపించాలి హాస్పిటల్కి. ఇక నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి అన్నిటికీ స్టిక్ నోట్స్ పెట్టి వెళ్ళేది. మీకు పెరుగు తోడు పెట్టి ఫ్రిడ్జ్లో ఉంది, కొంచెం తీసుకొని తినండి, మీరు రాగానే ముందు పెరుగు తీసి బయట పెడితే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది, మీకు సైనస్ ఉందని కూలివి తినకూడదని తుమ్ములు వస్తాయని ఆంటీ చెప్పారు, అలాగే ఓవెన్లో మీకోసం ఫుడ్ రెడీగా ఉంది, మీరు స్విచ్ నొక్కితే చాలు, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు అదే మీకోసం హీట్ అయి ఉంటుంది అని స్టిక్ నోట్స్ పెట్టి వెళ్ళేది రోజు. ఇలా ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున పని చేయిస్తూ ఉండగా డ్రైవరు తన భార్యకి ఉన్నట్టుండి హెల్త్ బాగాలేదని, తన భార్యకి కడుపులో నొప్పని మెలికలు తిరిగిపోతుందమ్మా, నేను వెళ్తానంటే, పర్లేదులే ఈ రోజుకి నేనే క్యాబో తీసుకొని వెళ్తాను వెళ్ళు అని చెప్పింది అమృత. దాంతో డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 2 పని వాళ్ళు కూడా, అమ్మ బయట గాలి వర్షం తుఫాన్లాగా ఉందమ్మా, పనంతా అయిపోయిందిగా, మేము కూడా వెళ్ళామా అంటే, సరేలే వెళ్ళండి అందే. అన్న తర్వాత డాక్టర్కి కావాల్సినవన్నీ కుక్ చేసి స్టిక్ నోట్స్ రాసి అక్కడ పెట్టిన తర్వాత ఇంటికి ఫోన్ చేస్తుంటే సిగ్నల్ దొరకట్లేదు. సరేనని చెప్పి బయటకు వచ్చి ఆ వర్షంలోనే నిలబడి ఫోన్ చేస్తే చాలాసేపటికి నీలవేణి ఫోన్ ఎత్తింది. ఫోన్ ఎత్తితే, పాప ఒకటే ఏడుస్తుందమ్మా, పొద్దున్న నుంచి ఏమీ తినలేదే అని చెప్తే, వచ్చేస్తాను అత్తయ్య
ఇక్కడ గాలి వర్షంగా ఉంది కదా, క్యాబులు బుక్ అయి సావట్లేదు, ఇవాళేమో డ్రైవర్ లేడు, కాస్త ఆలస్యంగానైనా ఇంటికి రాకుండా ఉండను, పాప మీరు జాగ్రత్త అని చెబితే నువ్వు జాగ్రత్త అమ్మా అన్నాడు నాగేశ్వరరావు. తర్వాత అమృత అటు ఇటు తిరుగుతూ ముందు కుక్ చేసినవన్నీ అక్కడ పెట్టి కాళ్ళు చేతులు ఆడక అసలు ఏదైనా ఒక్క ఆటో అయినా దొరకపోద్దా, ఒక్క క్యాబ్ అయినా దొరకపోద్దా అని ట్రై చేస్తూనే ఉంది. ఈలోపు టంగున బెల్లు మోగిందే. వెళ్ళి తలుపు తెరిచింది. ఎప్పుడు తను వచ్చే టైంకి అమృత అసలు ఉండదు. అశోక్ మీరేంటి ఈ టైం వరకే అన్నాడు. మీరేంటి డాక్టర్ తడిచిపోయారు అని అడిగిందే. ఏమీ లేదు, బయట కార్ పార్క్ చేసి వచ్చేటప్పుడు మరి మనం కూడా తడుస్తాం కదండి అన్న తర్వాత లోపలికి వెళ్ళి మీరు ఫ్రెష్ అవ్వండి అన్నాక ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం సూప్ చేసిస్తారా, కొంచెం అనీజీగా ఉంది అంటే అలాగేనండి అని సూప్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టిందే. మీరు తీసుకోండి అన్నాడు. అంటే పర్లేదండి, అయ్యో బయట వెదరు ఇలా ఉంటే తీసుకోనంటారే, తీసుకోండి పర్లేదు అన్నాడు. అన్నాక అవును మీరు ఈరోజు ఉన్నారేంటి, రోజు ఉండరుగా అన్నాడు. అంటే డ్రైవర్ వాళ్ళ ఆవిడకి హెల్త్ బాగాలేదని చెప్పి మర్చిపోయా, ఇందాక నాకు కాల్ చేశాడు, నేను అప్పుడు కేసు అటెండ్ అవుతూ మర్చిపోయాను, అవును నన్ను అడిగే వెళ్ళాడు. మెయిట్స్ కూడా బయట రెయిన్ పడుతుందని వెళ్ళిపోయారండి అందే అమృత. అయ్యో మీరు ఆగిపోయారా, మరి మీకు ఫుడ్ కుక్ చేయాలి కదా, భలే స్టిక్ నోట్స్ రాస్తారండి రోజు మీరు అన్నాడు. అంటే మరి ఏదెక్కడుందో మీకు తెలియదు కదండి, నేను వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు తింటారో తినరో, ఏవేవి ఎక్కడున్నాయో చెప్పకపోతే ఎలా, అందుకే అలా పెడతాను అందే. కానీ నైస్ ఐడియా తెలుసా, ఇంటెలిజెంట్ మీరు అని నిలబడే ఉన్నారేంటండి, కూర్చోండి అంటే ఇంటికి వెళదాం కదా అని చెప్పి అన్న తర్వాత సరే ట్రై చేద్దాం, కాసేపు ఆగండి, కొంచెం వర్షం తగ్గాక నేనే తీసుకెళ్ళి మిమ్మల్ని దింపొస్తాను అన్నాడు. అన్న తర్వాత అలాగేనండి అన్న తర్వాత కాసేపు అలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంచెం వెళదామండి అంటే సరే పదండి వెళ్దామని అంత వర్షంలో అంత తుఫాన్లో కూడా తీసుకుని వెళ్ళాడు. రోడ్లు బాగా నీళ్లతో నిండిపోయినాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జాము క్లియర్ అవ్వడానికి ఎంతసేపు పట్టుద్ది అని అడిగాడు. 4 to 5 అవర్స్ దాకా మాట్లాడే పనే లేదంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని రివర్స్ తీసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేమీ అనుకోనంటే ఈ రోజుకి ఇక్కడ ఉండిపోవచ్చు కదా, పోనీ ఒక పని చేయండి, ఎప్పుడు వర్షం తగ్గితే అప్పుడు తీసుకెళ్ళి కొంచెం మిమ్మల్ని ట్రాఫిక్ అది లేని టైంలో దింపేసి వస్తాను, ఓకేనా అన్నాడు అశోక్. అలాగేనండి, ఒక్కసారి ఇంటికి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి సిచ్యువేషన్ ఎలా ఉంది, బయలుదేరి వెనక్కి వచ్చాను అని చెబితే నువ్వు జాగ్రత్త అమ్మా, పోనీ ఈ రోజుకి అక్కడ ఉండిపోవే అంటే చూస్తాను అత్తయ్య, ఒకవేళ వర్షం తగ్గిపోయి పరిస్థితులు నార్మల్ అయిపోతే వచ్చేస్తాను అందే. అన్న తర్వాత సరేనమ్మా అలాగైతే అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ కాస్త వర్షంలో తడిసొచ్చారు ఇద్దరు. తడిసొచ్చిన తర్వాత లేడీస్ బట్టలు ఏవి లేవండి, పర్లేదండి నా బట్టలేమీ అంత తడవలేదు అందే అమృత. స్పేర్కి ఒక పేరు పెట్టుకొని ఉండాల్సింది మీరు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదండి అన్నాక టవల్ తీసుకొచ్చి ఇచ్చాడు అశోక్. తన బట్టలు మార్చుకొచ్చుకొని ఇక మందు బాటిలు గ్లాసు తీసుకుని అలా ఎదురుగా సోడా పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చుంటే అలా చూస్తూ నిలబడింది అమృత. మీకు ఇందాకే చెప్పాను, మీరెందుకండి అలా నుంచుంటారు, ఏదో సోల్జర్ నిలబడ్డట్టు అనీజీగా ఉంది నాకు, కాస్త కూర్చోవచ్చు కదా అంటే అలా ఆ మందు బాటిల్ వైపు చూస్తూ ఉంది. మీరేమీ ఇబ్బంది పడకండి, నేనేమీ మందు తాగితే మిస్బిహేవ్ చేయనులేండి, ఎవరేంటనేది తెలిసేంత తెలుసుకునేంత ఇంకిత జ్ఞానం నాకుందే. అయ్యో అలా కాదండి, ఓ అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్దాం ఎలాగానా, చెప్పే ఉంటారుగా మీకు నేను తాగితే ఫోన్ చేయమని, వద్దు వాళ్ళకి చెప్పొద్దు ప్లీజ్ అన్నాడు. అన్న తర్వాత అది కాదండి మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంది అమృత. పర్లేదు అడగండి అని అలా మందు పెగ్గు కలుపుకొని కొంచెం సిప్ చేస్తూ కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మీరు డాక్టర్ కదా, మీరు తాగటం ఏంటండి, హెల్త్కి మంచిది కాదు కదా అంది అమృత. అవును నేను నిజంగా
మీరన్నట్టు డాక్టర్నే. అందరికీ మానసిక శారీరక సమస్యలు వస్తే డాక్టర్ల దగ్గరికి వెళతారు, డాక్టర్లు క్యూర్ చేస్తారని. మరి డాక్టర్లకే వస్తే ఎవరు క్యూర్ చేస్తారో? డాక్టర్లకు కూడా భరించలేనంత బాధ ఉందనుకోండి. కనీసం నిద్రపోవటం కోసమైనా మనకి ఒక మెడిసిన్ కావాలి కదో, అందుకోసమే జరిగినవి మర్చిపోవాలి, గుర్తు రాకూడదు అంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వటం కన్నా ఇది బెటర్ అని దీన్ని చూస్ చేసుకున్నాను. కానీ హెల్త్ పాడవుతుంది కదా, పాడవుతుంది, ఆ విషయం తెలుసు. తగ్గిద్దామని ఏ రోజు అనుకుంటాను, కానీ నా వల్ల కావట్లేదు అని. అవును, మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అంటే చెప్పండి అందే. అంత కంగారు పడిపోతూ ఇంటికి వెళ్ళాలని అంత టెన్షన్ పడ్డారేంటండి? ఇంత వర్షంలో ఉంటే ఏమవుతుంది? చిన్నిళ్ళేం కాదు కదా, మీకోసం ఈ ఇంట్లో కొంచెం ప్లేస్ ఉండదు అనుకున్నారా? అది కాదండి, పాప ఉంది. ఓ, మీకు పాప ఉందా? ఎంత ఏజ్ అని అడిగాడు అశోక్. 1.5 year అండి. ఓ నైస్. పాప పేరేంటి? వెన్నెల. చాలా బాగుంది పాప పేరు. ఎప్పుడూ తీసుకురాలేదేంటి అంటే, చిన్న పాప కదా, ఇంట్లో అత్తయ్య మామయ్య ఉన్నారు, వాళ్ళ దగ్గర వదిలేశాను అన్న తర్వాత, అవునా మీరు మ్యారీడా? హస్బెండ్ ఏం చేస్తారు అంటే, లేదండి. ఓ ఐఎమ్ సారీ, ఎక్స్పైర్డా? లేదండి, డివోర్స్ అయింది మా ఇద్దరికి అని చెప్పింది. డివోర్స్ అయింది అని చెప్పిన తర్వాత, డివోర్స్ చాలామంది లైఫ్లో చాలా రకాలైన టర్న్స్ తీసుకుంటూ ఉంటాయి కదూ, రకరకాల కారణాలతో. అవునండి, నా పాపే నా ప్రపంచం, నాకు వేరే లోకం అంటూ లేదు, అది తప్ప. దానికోసమే ఇలా. అవును, మీ మాట కట్టు బొట్టు తీరు చూస్తే ఏం చదువుకున్నారు మీరు అని అడిగాడు. అడిగితే నేను బీటెక్ చేశానండి అని చెప్పింది. చెప్పిన తర్వాత, మరి మీరు ఇలా రావటం ఏంటి అంటే, ఇలా అతనికి నాకు డివోర్స్ అయిన తర్వాత జాబ్కి వెళ్ళాను. అంతకు ముందున్న బాస్ మంచివాడండి. అతను కొంచెం వర్క్లో కూడా కొంచెం ఫ్రీనెస్ ఇచ్చేవాడు. పాప ఉందని నేను ఇబ్బంది పడతానని సిచ్యువేషన్ తెలుసుకునే అతను చాలా మంచిగా ఉండేవాడు. అనుకోకుండా అతను వెళ్ళిపోవటం, వేరే బాస్ రావటం జరిగిందే. వాడు మిస్బిహేవ్ చేశాడు, దాంతో నేను ఎదురు తిరిగి కొట్టాను. ఆల్రెడీ బాధలు పడి ఉన్న గుండె కదండి రాయి అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకునే స్టేజ్లో లేక, దాంతో వాడికి నా మీద కోపం వచ్చింది. బ్లాక్ మార్క్ వేసి జాబ్లోంచి తీసేసి ఎక్కడ జాబ్ రాకుండా చేశాడు. దాంతో ఇక అవును, ఇక్కడికి ఎలా అంటే, మీ పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. మా ఫ్రెండ్ కావ్య అని ఒక అమ్మాయి నాతో పాటు కొలీగ్గా వర్క్ చేస్తుంది. తన అత్త మామలకి మీ అమ్మ నాన్నలు తెలుసంట. మీకోసం అని చెప్పి వాళ్ళు ఒక సూపర్వైజర్ కమ్ కుక్ కోసం, దట్టు నీట్గా ఉండేవాళ్ళు, అన్ని విధాలుగా మీకు కొంచెం సరిసమానంగా ఉండేవాళ్ళు దొరికితేనే మీరు ఫుడ్ తింటారు, లేకపోతే తినరు. మీకు కొంచెం ఫుడ్ పర్టికులారిటీ, అలాగే ఇల్లు నీట్గా చూసుకోవాలి, డస్ట్ ఎలర్జీ అది ఇది అని చెప్పి ఆవిడని చూడమని ఆంటీ చెప్పారంట. దాంతో నా ఫ్రెండు ఇలా జాబ్ పోయి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానని నా దగ్గరికి ఇలా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. దాంతో చార్లత ఆంటీతో మాట్లాడితే ఆంటీ నాతో మాట్లాడారు. నెక్స్ట్ డే రమ్మన్నారు. వచ్చిన తర్వాత నేను నచ్చాను. ఆడపిల్లవు కాబట్టి ఇల్లు నువ్వే చూసుకోమ్మా, నువ్వైతే బాగా చూసుకుంటావులేమనమని నాకు అప్పచెప్పి అలా బాధ్యతలు అప్పగించి వెళ్ళారండి అని చెప్పిన తర్వాత, నిజంగా మీరు వచ్చాక ఇల్లు చాలా చాలా మారింది. ఓపెన్ ట్రూత్ అది. ఏంటంటే, ముందు ముఖ్యంగా చెప్పాలంటే గార్డెన్. మీరు రాకముందు గార్డెన్లో గ్రాస్ తప్ప ఏమీ ఉండేది కాదు. మీరు వచ్చిన తర్వాత తులసి ప్లాంట్ దగ్గర నుంచి అలోవెరా ప్లాంట్ దాకా అన్నీ కనిపిస్తున్నాయి నా కళ్ళకే. మీరు అబ్జర్వ్ చేశారా అందే. అంటే చాలా ఖాళీ ప్లేస్ ఉంది, మొక్కలంటే ఇష్టం, బాగుంటుంది కదా వేస్తే అని. అవును, ఏంటి కూరగాయ మొక్కలు మెల్లమెల్లగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా పెడుతున్నట్టున్నారా? అవునండి, ఎటు పని వాళ్ళు మధ్యాహ్నం అంతా ఖాళీగానే ఉంటున్నారు. మొన్న వస్తూ సీడ్స్ తీసుకొచ్చాను బజార్లో, కాబట్టి ఫ్లవర్స్ ఆల్రెడీ చాలా రకాలు పెట్టించాను. అవును, చాలా అందంగా ఉంది గార్డెన్. ఎప్పుడైనా కాసేపు నైట్ టైం అలా కిటికీలోంచి చూస్తుంటే
చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ మధ్యలో ఎల్ఈడి లైట్స్తో ఆ పువ్వులు అలా అలా అంటుంటే అన్నాడు అశోక్. కదా, మనకి ఎలాంటి దిగులు బాధ ఉన్నా కాసేపు ప్రకృతితో మనం కూడా నేచర్లో కలిసిపోయాం అనుకోండి, నిజంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు కూడా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, మీకు నచ్చిందా అందే అమృత. అవును, నేను మీరు రాకముందుకి మీరు వచ్చిన తర్వాతకి తేడా చూశాను. డస్ట్ లేకుండా ఉంచటం వేరే విషయం, అదటు పని వాళ్ళు చేస్తారు, కానీ ఆర్గనైజ్డ్గా ఉంచుతారు మీరు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏది ఎక్కడ పెట్టాలి, అసలు ఫ్రిడ్జ్ దగ్గర నుంచి అన్నీ చాలా క్లీన్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. థ్యాంక్స్ చెప్దామంటే ఎప్పుడూ కనిపించిందే లేదు. అయ్యో అదేమన్నమాట అండి, నా బాధ్యతే కదా, అది నాకు అప్పచెప్పిన పనే కదా. పనిలా చేసేవాళ్ళు ఇలా చెయ్యర్లేండి, మీరు నిజంగా మన అనుకునే చేస్తున్నారు అన్నాడు అశోక్. ఆ తర్వాత భోంచేద్దామా అన్నాడు. అన్న తర్వాత నేను పర్లేదండి, ఇద్దరికి కుక్ చేయలేదా, వండింది పోనీ హాఫ్ ఆఫ్ చేసుకుందాం. ఆహా పర్లేదండి అన్న తర్వాత రండి అని ఇద్దరు కూర్చున్నారు. నేను తినే ఫుడ్ తినగలరా, లేదంటే వేరేది ఏదైనా కుక్ చేసుకుంటారా? పర్లేదండి పర్లేదు అని కూర్చున్న తర్వాత అలా తింటూ కూర్చున్న తర్వాత కాసేపు అదే ఇదే అని మాట్లాడిన తర్వాత నేను ఈ హాస్పిటల్లో వర్క్ చేస్తాను డాక్టర్గా అని చెప్తే విన్నానండి అన్న తర్వాత ఇలా నా కోసమే ఇంకో డ్రైవర్ని ఇంకో కారు పెట్టింది. ఒక్కొక్కసారి తాగి అక్కడ పడితే అక్కడ పడిపోతే నాకేమన్నా అవుద్దేమోనని తీసుకురావటానికి వాడిని పెట్టారనేసరికి అలా చూసింది అమృత అశోక్ వైపు. ఆ తర్వాత కాస్త తెల్లవారుతూ ఉండగా కాసేపు మీరు పడుకోవచ్చు కదా అంటే అలా అడ్డం పడిన తర్వాత తెల్లారిపోయిన తర్వాత ఇంకా పొద్దున్నే లేచి అమృత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తోంది, గ్రీన్ టీ పెట్టి. ఇప్పుడు కూడా నా ఇంటికి వెళ్ళాలన్నారు, పాప ఉందన్నారు, పదండి డ్రాప్ చేస్తాను అంటే పర్లేదండి, మీకు భోజనం ప్రిపేర్ చేసి ఈరోజు నేను హాస్పిటల్లో తినేస్తాను, పదండి, చిన్న పాప కదా మీకోసం ఎదురు చూస్తూ ఉండుంటుంది అని చెప్పి మిమ్మల్ని దింపి నేను హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి తను కూడా రెడీ అయి బయలుదేరిపోయాడు అశోక్. అమృతం తీసుకొని ఇంటి దగ్గరకు రాగానే మా మామగారు అంటే నమస్తే అండి అన్నాడు. మా అత్తయ్య గారు అంటే నమస్తే అండి అంటే డివోర్స్ అయిపోయినాయి అందే అత్త మామ అంటదేంటి అని ఒక క్షణం పాటు అర్థం కాలేదు. నీలవేణి చేతుల్లో పాప ఉంది. పాపని అమృత దగ్గరికి తీసుకుంటే పాప ఒకటే ఏడుస్తోంది గుక్క పెట్టే. ఏమైందండి పాపకి అని అడిగాడు అశోక్. ఏమో బాబు, నిన్న పొద్దున్న నుంచి ఏమీ తినలా, నేనే జావు పట్టానా, గ్లూకోజ్ పట్టానా, హార్లిక్స్ పట్టానా, ఏంటో వాంతులు అయిపోతున్నాయి బాబు, ఏమీ తాగట్లేదు తినట్లేదు, వాళ్ళ అమ్మ మీద దిగులు అనుకుంటాను అనేసరికి పాపను ఒకసారి ఇటివమృత అని చేతిలోకి తీసుకొని అటు ఇటు తిప్పి చూశాడు అశోక్. పాపకి జాండీస్ అయినాయండి, సివియర్గా ఉన్నట్టున్నాయి. ఏంటి అంది అమృత. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, పద పాపను తీసుకొని వెళ్దాం అన్న తర్వాత హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి హాస్పిటల్ దగ్గర 10ంటికి కదా డాక్టర్స్ వచ్చేది, ఎర్లీ మార్నింగ్ కదా, దాంతో పిల్లల డాక్టర్ రాలేదు. ఫోన్ చేసి ఎక్కడున్నావే నువ్వు అంటే ఎక్కడుంటాను, ఇంటి దగ్గర ఉంటాను, నిద్రపోతున్నాను. నోరు మూసుకొని ఒకసారి హాస్పిటల్కి రా, పాపను చూడాలి. ఎవరి పాప, నాకు తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకొని పిల్లనెప్పుడు కన్నావురా అంటే పిచ్చివాగుడు వాకుండా మనకు కావలసిన వాళ్ళ పాప, నువ్వు ముందు వస్తావా రావా ఇక్కడికే నైట్ డ్రెస్ మీదే పరిగెత్తుకుంటూ వచ్చేసింది అశోక్ ఫ్రెండ్ ఇంకో డాక్టర్. వచ్చిన తర్వాత ఏమైంది, పాపకి జాండీస్ అయినట్టున్నాయి చూడు. అయినట్టు కాదు, అయినాయి. పాపని ఒక 1 వీక్ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. 1 వీకా, సివియర్గా ఉందా అంటే ఎంత డబ్బు అవుతుంది అంది అమృత. ఏంటి ఆ మాటలు, ఇక్కడ నువ్వు అది కాదు ఆలోచించాల్సింది, పాపకు తగ్గి క్యూర్ అవటం గురించి ఆలోచించాలి. కాదు, ఈ వారం రోజులు నువ్వేమీ వర్క్కి రావసరం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను ఫుడ్, నువ్వేమీ టెన్షన్ పడొద్దు, ముందు పాప హెల్త్ ఇంపార్టెంట్ కదా, నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవే అన్నాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్కి కానీ మిగతా వేటికి కానీ వాళ్ళ దగ్గర 1 పెన్నీ కూడా తీసుకోవద్దు. తను నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి కూడా ఇక్కడ నేను ₹1 పే చేయక్కర్లేదు కదా. అలాగే బాబు అలాగే అనేసింది అవతల డాక్టర్. అన్న తర్వాత ఇక పాపని అడ్మిట్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చి ఒకసారి
చూసి వెళ్ళాడు అశోక్. పాప దగ్గర అలా 1 గంట సేపు కూర్చున్నాడు. పాప కళ్ళు తెరుస్తుంది, మూస్తుంది. ఏమ్మా బాధగా ఉందా అంటే, సెలైన్ పెడితే నొప్పిగా ఉంటుందిగా, మరి అలా అడుగుతావు, నువ్వెలా పిల్లల డాక్టర్ అయ్యావే బుర్ర తక్కువదానా అని అడిగితే, నీలా చిచ్చు అంటే తగ్గిపోద్దా? లేదులే, హార్ట్ పేషెంట్లని ఇంకొక 5 నిమిషాల్లో మీరు పోతారని చెబితే వాడు నిజంగానే పోతాడే వెర్రిదాన, నువ్వెలా చదివావు ఎంబీబీఎస్ చిపా అని అక్కడి నుంచి వెళ్ళిపోతే, దాంతో నాకు ఇదేం కొత్త కాదులే, కలిసే చదువుకున్నాం, క్లాస్మేట్సే, కాకపోతే ఏంటంటే ఇది పిల్లల్ని చుట్టానికి తప్ప దేనికి పనికిరాదని నేనే అది తీసుకోమంటే అలా పిల్లల డాక్టర్ అయిపోయింది అమృత అన్నాడు. అన్న తర్వాత, డాక్టర్ మీ బ్రేక్ఫాస్ట్ అన్న తర్వాత, నా బ్రేక్ఫాస్ట్ సంగతి అలా ఉంచు, నువ్వేమీ తినలేదుగా, పర్లేదండి చాలే ఊరుకో అన్నాక సిస్టర్ని పిలిచి క్యాంటీన్ నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించమన్నాడు. తెప్పిస్తే తీసుకో అన్నాడు. పర్లేదు డాక్టర్, నేను తినలేదు అమృత, పోనీ నా కంపెనీ ఇవ్వు అని అక్కడే కూర్చొని తిన్నాడు. తిన్న తర్వాత ఇక మధ్యాహ్నం రావద్దని చెప్పి నాగేశ్వరరావు, నీలవేణి రాలేదు. ఎందుకంటే ఇంకా కాస్త వర్షం జల్లులు పడుతూనే ఉన్నాయి. మామగారిని వీల్ చైర్లో తీసుకొని రాంది ఆవిడ రాదు. ఆయనతో కలిసి క్యాబ్లో పడి రావటం అంటే కష్టం. దాంతో వద్దనేసరికి మధ్యాహ్నం భోజనం కూడా క్యాంటీన్ నుండి పంపించాడు అశోక్. ఇక అమృత అలాగే భోంచేసి కూర్చుండిపోయింది. తనే వచ్చాడు, కలిసి తిందాం అన్నాడు. ఆ తర్వాత పాప దగ్గరికి 5-6 సార్లు వచ్చి చూసి వెళ్ళాడు. సాయంత్రం అత్తయ్య మామయ్య వచ్చారు. వచ్చిన తర్వాత, ఎలా ఉందమ్మా ఇప్పుడు పిల్లకి? పర్లేదు అత్తయ్య, పర్లేదు మామయ్య అంటే, అప్పుడే వచ్చి అశోక్ అత్తయ్య మామయ్య, మేనత్త మేనమామ, ఏంటి అత్తయ్య మామయ్య అంటుంది అని చెప్పి మళ్ళీ కాసేపు అక్కడే ఉన్నాక, చాలా థ్యాంక్స్ బాబు. దేనికండి థ్యాంక్స్? పిల్లకి ఇలా అయిందనే మోటు మనిషిని, పురాతనమైన దాన్ని కనుక్కోలేకపోయానయ్యా. నువ్వే లేకపోతే కనుక పిల్ల ఏమైపోయేదో. అయ్యో భలే వారేనండి. అవును మీకేంటండి ప్రాబ్లం అని అడిగితే, నాగేశ్వరరావునే, ఈయనకి ఇలా జరిగింది బాబు అన్న తర్వాత, అవునా, పాపకు తగ్గిన తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అంకుల్ ఫైలు నేను చూస్తానులేండి. అలాగే బాబు అన్నాక, మీరు వెళ్ళండి అత్తయ్య, పొద్దుకూకిపోతుంది. అది కాదమ్మా ఉంటాం. వద్దండి పర్లేదు, మదర్గా ఆవిడ ఉంటే చాలులేండి అన్నాడు అశోక్. సరేనని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత, అత్తయ్య వంట బాగా చేస్తుంది డాక్టర్, నీట్గానే చేస్తుంది, మీరు ఏమీ అనుకోకపోతే తిందాం రండి అంది అమృత. అన్న తర్వాత, ఇంటికి వెళ్ళరా మీరు? వెళ్ళాలనిపించట్లేదు, నిజం చెప్పాలంటే తాగాలని కూడా అనిపించట్లేదు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం అమృత, దట్టు పాప అంటే చాలా ఇష్టం. ఎందుకో నీ పాపను చూసిన దగ్గర నుంచి తను నాదే అనే ఫీల్ అనిపిస్తుంది అనేసరికి అమృత ఒక్కసారి అలా చూసిందే. చూసిన తర్వాత, పాపనేమి నీ నుంచి లాగేసుకోనిలే, కంగారు పడకో, ముద్దుగా ఉంది కదా, పాపతో టైం స్పెండ్ చేద్దామని ఈరోజు ఇక్కడే ఉందామని అనుకుంటున్నాను. ఈరోజు ఏంటి, ఈ 1 వీక్ పాప డిశ్చార్జ్ అయిన దాకా ఇక్కడే ఉంటాను హాస్పిటల్లోనే, మాకు ఇక్కడ అకామిడేషన్ కూడా ఉంటుంది అన్నాడు. అనేసరికి బిత్తరపోయి అలాగే చూస్తూ కూర్చుంది. అవును, భోంచేస్తూ నిన్నొక విషయం అడగొచ్చా అన్నాడు. చెప్పండి డాక్టర్ అంటే, నీకు డివోర్స్ అయినాయి అన్నావు కదా, మరి వాళ్ళ అత్తయ్య మావయ్య అంటున్నావేంటి? ఓ మేనత్త మేనమామ అవుతారా వాళ్ళు నీకు? వాళ్ళ పిల్లలు లేరని నిన్ను పెంచారా అమృత అంటే, లేదండి, పాప వాళ్ళ నానమ్మ తాతయ్య, అతని అమ్మ నాన్నే అందే. మరి నువ్వు డివోర్స్ అయిన తర్వాత వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే, అదో పెద్ద కథలేండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఏ విషయమైనా క్లారిటీ లేనిది నిద్ర పట్టి సావదు, నువ్వు కొంచెం నాకు క్లియర్గా చెప్పవా, కన్ఫ్యూజ్డ్గా ఉంది అంతా అని అడిగాడు అశోక్. దాంతో నాగేశ్వరరావు నీలవేణి దగ్గర మొదలుపెట్టి వాళ్ళ కూతురు పోవటం, అల్లుడు ఇంకో పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోవటం, ఆ తర్వాత హరి చదువుకోవటం, ఇక వాళ్ళ కథ మొత్తం చివరికి పిన్ టు పిన్ ఏ టు జెడ్, తను ప్రెగ్నెంటే అయినా ప్రెగ్నెంట్ కాదు అని వేరే వాళ్ళ రిపోర్ట్లు తనకొస్తే తన నానా మాటలు అని వెళ్ళిందాక మొత్తం చెప్పుకొస్తే ఇప్పుడు తన ఉంపుడుగత్తె అనాలా, లేదంటే ప్రియురాలు అనాలా, ఆవిడతోనే ఉంటున్నాడండి అని చెప్పింది. ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పిన తర్వాత, మీరు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, మీరు కళ్ళు తుడుచుకోండి, బాధపడొద్దు అన్నాడు అశోక్. నేను బాధపడట్లేదు డాక్టర్, మీ కళ్ళల్లోంచే నీళ్లు కారిపోతున్నాయి,
నా గుండె ఏడ్చి ఏడ్చి ఈ కళ్ళల్లోంచి నీళ్లు రావట్లేదు. నా గుండె రాయిలా మారిపోయి ఈ గుండెకి స్పందనలు తెలియట్లేదు. ఇది చూసారా మీరు, ఇది ఎవరికీ అక్కర్లేదు, నాకు తప్ప. దీనికోసమే బ్రతుకుతున్నాను డాక్టర్. అందుకే ఆ కొద్దిగా బంగారం, ఆ 4 రూపాయల సేవింగ్స్ కదిలించకూడదని ఇలా ఉద్యోగానికి వస్తుంది. రేపొద్దున దీన్ని చదివించి ప్రయోజకురాలని చేసుకోవాలని తప్ప జీవితం మీద ఆశ లేదండి అంది అమృత. అనేసరికి తన కళ్ళ వైపు చూసుకుంటే కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఐఎమ్ సారీ అన్నాడు. దేనికి డాక్టర్, మీరు కూడా మనిషే కదా. మీరు టూ ఎమోషనల్, మీరు చాలా సాఫ్ట్ హార్టెడ్. అర్థమైందే, మీరు చాలా సెన్సిటివ్ అని. అందుకే ఒక అభాగ్యురాలి కథ విన్నప్పుడు మీ కళ్ళల్లోంచి నీళ్ళు అలా వచ్చినాయి. బాధపడకండి డాక్టర్ అంటే నాకు ధైర్యం చెప్తున్నావా అమృత అన్నాడు అశోక్. ఆ తర్వాత అలా ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంటూ రోజు పాప దగ్గరికి వస్తూ పాపతో ఆడుకుంటూ పాపను ఆడిస్తూ పాప నవ్వుతుంటే అశోక్ అసలు అమృత కూడా పాపను అలా చూసుకోలేదేమో. ఎత్తుకోవటం, ఆడించటం, పాప ఇంజెక్షన్ నొప్పి కూడా తెలియకుండా ఇంజెక్షన్ చేయించుకోవటం, పాపతో మాట్లాడటం, మాటలు చెప్పించటం, చాలా టైం పాపతోనే స్పెండ్ చేస్తున్నాడు. పాపకి కంప్లీట్గా తగ్గింది అని చెప్పి ఇంకొక 15 రోజులకి మెడిసిన్ కోర్స్ ఇచ్చింది ఫ్రెండ్. బిల్ ఎంతో చెప్తే అంది అమృత. మీకు బిల్ ఏమీ లేదుగా, ఫ్రీయేగా అంది డాక్టరు. అంటే అదేంటి, చెప్పాడుగా అశోక్ తీసుకోవద్దు, మీరు ఫ్యామిలీ లాంటి వాళ్ళు అని. అన్న తర్వాత అదేంటి డాక్టర్ అని అడిగింది అశోక్ని. అవును, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటున్న మన దగ్గర డబ్బులు తీసుకోవటం ఏంటి, హాస్పిటల్ వాళ్ళని కొట్టేయను. అది కాదు డాక్టర్ అంటే, నువ్వు ఇంకేం మాట్లాడక అమృత, నువ్వు బిల్లుల గురించి వాటి గురించి వేరు చేసి మాట్లాడితే నేను ఊరుకోను అని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించి, రేపు పాపను తీసుకురావా, పాపతో నాకు టైం స్పెండ్ చేయాలనుందే, ఆడుకోవాలనుందే, మీరు హాస్పిటల్కి వెళ్ళరా, రేపు సండేనే అమృత అన్నాడు. ఈలోపు తీసుకొస్తాను డాక్టర్ అని చెప్పింది. అయితే ఈలోపు అశోక్ ఫ్రెండు ఆ పిల్లల డాక్టరు అశోక్ వాళ్ళ అమ్మ చారులతకు ఫోన్ చేసి, ఎవరో ఒక అమ్మాయిని పిల్లని వెంట పెట్టుకొని వచ్చాడా అంటే, బాలేదని పాపకు చూపించాడు. వారం రోజులు వీడు హాస్పిటల్ నుంచి కదలలేదు, డ్రింక్ చేయలేదు, స్మోక్ చేయలేదు. పాపకు మంచిది కాదని మానేసినట్టున్నాడు. అసలు ఆ పాపతో తెగ ఆడుకుంటున్నాడు. మన అశోక్ పోలికలు కూడా కనపడుతున్నాయి ఆ పాపలో. తెలుసా, ఆ అమ్మాయి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఏరిస్ట్ మ్యారేజ్, వీడి వైఫే, చాలా క్లోజ్గా ఉంటున్నాడు తెలుసా. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పాను, బాయ్ ఆంటీ అని చెప్పి పెట్టేస్తే చారులత, నేను వాడికి పెళ్లి చేయనన్నానా, వాడు వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే వద్దంటానా, మనవరాలు పుట్టిందంట తెలుసా నీకు ఆ విషయం, నువ్వు పిచ్చివాగుడు వాక్కో, విషయం ఏం జరిగిందో వాడిని అడుగు, చాలే ఊరుకోవయ్యా, దుమ్ము దులిపేస్తాను చూడు, షర్టు పట్టుకొని వాడిని బయటికి లాక్కొచ్చి కొడతాను చూడు, అమ్మ దగ్గరే రహస్యాలు దాస్తున్నాడు, ఆ తాట ఒలిచి వదిలిపెడతాను వెధవనే అని చెప్పి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఆ మమ్మీ చెప్పు అని అడిగాడు అశోక్. అడిగితే, ఎవరు నాన్న ఆ అమ్మాయి, ఎవరా పాప, హాస్పిటల్కి తీసుకెళ్ళావంట, ఎవరేంటమ్మా, అమృత అంటే, పాప ఎవరు, అమృత పాప, వెన్నెల, చాలా ముద్దుగా ఉంటుందమ్మా వెన్ను, భలే ముద్దుగా భలే క్యూట్గా ఉంటుంది, 1.5 year పాపకే అని చెబితే, అమృతకి పెళ్ళయిందా, నీకు తెలీదా అమ్మా అని అడిగితే, అదో పెద్ద కథలే అమ్మా, పర్లేదు చెప్పు నాన్న నాకు అని స్పీకర్ నొక్కి అక్కడే కూర్చుంటే ఆయన వెంట కూర్చున్నాడు. అమృత చెప్పిన వీరగాథంతా చెప్పుకొచ్చాడు అశోక్ వాళ్ళ అమ్మ నాన్నకే. వెక్కి వెక్కి ఏడ్చింది ఫోన్లోనే చారులత. కొడుకును పొడిచేస్తా, నరికేస్తా, చంపేస్తా, షర్టు పట్టుకొస్తా, కొడతా, తిడతా, వాడింకే ఉంది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడని పిచ్చిపోగుడంతా వాగి, ఇప్పుడేమో ఎందుకు ఏడుస్తున్నావు, చూసావా, మంచి వాళ్ళకి మంచి రోజులు కాదురా నాన్న, అలాంటి పిల్లలు నాలాంటి దానికి దొరకరేంట్రా, ముద్రష్టపు ఎదవ, వాడు నాశనం అయిపోను, అది ఎనడు కుక్క సావు వస్తుందో దాని కాళ్ళు చేతులు పడిపోను, అదే ఆడపిల్ల ఉందని తెలిసి కూడా, పిల్ల కడుపుతో ఉందని తెలిసి కూడా అంత కిరాతకమైన అన్యాయం ఎలా చేయగలిగిందిరా సుష్మా అనేది, వాడు పురుగులు పడి సస్తాడు జీవితాంతం, వాడు ఏ సుఖం కోసమైతే తాపత్రయపడ్డాడో అదే దక్కక వాడు నరకం అనుభవించి కుళ్ళి కుంగి కుసించి నశించి సస్తాడు. నేనే పాపం చెయ్యను దాన్నే, నా నోటితో అన్నానంటే తగలక మాందు, పిల్లకి ఎలా ఉందయ్యా అని అడిగితే, పర్లేదు మమ్మీ, 1 week అయింది కదా, మెడిసిన్స్ చాలా
తెలివైందమ్మా. మనం ఏదైనా అంటే ఆ మాట తిప్పి ఇప్పుడిప్పుడే అంటోంది. మాటలు కూడా వస్తున్నాయి. మమ్మీ, పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటారే, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, డాక్టర్ అయ్యుండి నువ్వు నన్ను అడుగుతున్నావు. అమ్మ, నేను డాక్టర్గా అడగట్లా, నీ కొడుకుగా అడుగుతున్నాను. దేనికిరా? నాకు పాపను చూస్తే అర్థమైందిలే నాన్న అన్న తర్వాత, పిల్లలకి ఇవి పెట్టాలి నాన్న, ఇలా ఇలా చూసుకోవాలి, ఇలా ఇలా చూసుకోవాలి అంటే రేపు తీసుకురమ్మన్నాను డాడీ ఆడుకుందామని. మందు తాక్క నాన్న. లేదమ్మా, నేను డ్రింక్ చేసినా స్మోక్ చేసినా పాపకు మంచిది కాదుగా, అందుకే మానేసి 1 వీక్ అయింది అన్నాడు. నిజంగా మానేసావురా అన్నాడు భూషణ్ రావు. అవును డాడీ, నీకు తెలుసుగా నాకు పాప అంటే ఎంత ఇష్టమో, అందుకే మానేశాను నాన్న. పోన్లేయ్యా, అలాగే ఉండు నువ్వు అన్నాక ఒక మంచి రోజు చూసుకుని మేము వస్తాంలేయ్యా అన్న తర్వాత, ఏ డాడీ బిజీగా ఉన్నావా ఏంటి? ఏం లేదురా, చిన్న ఫ్యాక్టరీ వర్క్ అంతే, అయిపోద్ది నాన్న, ఒక 10-15 డేస్లో. ఎందుకు అన్ని రోజులు? నోర్మైనో తీసుకొని వస్తానులే నాన్న దీన్ని అన్నాడు ఆయన. సరే డాడీ అని చెప్పి ఫోన్ పెట్టేస్తే, ఎన్ని రోజులైందండి వాడు అలా మాట్లాడే అన్న తర్వాత, మళ్ళీ నాకు వాడి జీవితం మీద ఆశ కలుగుతోంది. వాడు గతాన్ని మర్చిపోయి నార్మల్ అయిపోవాలనే. వాడు నిజంగానే మళ్ళీ ఇదివరకటి అశోక్లా ఉంటే చూడాలనుందే నాకు. ఏం దరిద్రం, ఏం పాపం అండి అనకూడదులే, కానీ ఎంత ఆస్తుంది మనకి, ఒక్కగానొక్క బిడ్డ, వాడు చదువుకుంటానన్నంత చదివించామే, వాడిని వాళ్ళు ఈ పొజిషన్ దాకా వచ్చాడే, అలాంటిది మన బిడ్డ జీవితంలో ఏ సుఖం ఏ సంతోషానికి నోచుకోకుండా పోయాడు. పాపిష్టి దాన్ని. అంతా నా వల్లే కదండి. మళ్ళీ నా వల్లేనా అంటావేంటి? నీ వల్లే కదే. నీవేం చేశావులే చారు అనాల్సింది పోయి నీ వల్లేనంటావా? కర్కోటకుడా, కర్కోశపు హృదయ కూడా. అంటే చేసిందంతా నువ్వే అయినప్పుడు నువ్వు కాదని నేను ఎలాగంటానే? మన శోభనం రోజు అన్నావు నేను అందంగా ఉన్నానని, మళ్ళీ అన్నావా? ఇప్పుడు నిజంగానే లేవే, దరిద్రంగానే ఉన్నావు. ఆ నెరిసిపోయిన తలకాయ నువ్వు. నేను డై వేసుకోవట్లా. నా కొడుకు జీవితంలో సంతోషం లేనప్పుడు, ఆ సంతోషం నా వల్లే వాడు కోల్పోయినప్పుడు నేను ఇంకా అందంగా ఎవరి కోసం ఉండాలి చెప్పు అన్నాక, మంచిది ముసల్దానిలాగే ఉండు, ఎదవాగుడు వాక్కు వాడితో అన్న తర్వాత, అది అమృత చెంప పగులుద్ది కొట్టానంటే పడుకో అరవకుండా అన్నాడు ఆయన. పాప అమృత అంటే అది కాదు, మనోడికిచ్చి చేసుకుంటే పాప మన మనవరాలవుతే మళ్ళీ మనోడికి అమృతకి ఒక బాబు పుడితే వారసుడు ఉంటాడు, ఇద్దరు అవుతారు కదా. ఆ పిల్లకి ఎవరు లేరు కదా, మనోడికిచ్చి చేసుకుంటే తప్పేంటండి? ఇందాక ఏం చెప్పాను, చెంప పగులుద్దనే. లేసానంటే పగలగొట్టి పడుకోబెడతా. నోరు మూసుకొని పడుకో, వాక్కుండా ట్యాబ్లెట్ వేసుకొని పడుకో. నాకేమి బాగానే నిద్ర పట్టుద్ది, నువ్వే నిద్ర మాత్రలు వేసుకుంది నిద్ర పట్టదు నీకు. నువ్వు ముసలోడిపోయింది, నేను కాదు. పడుకోవయ్యా పోవతలకే అంది చారులత. అశోక్ పూర్తిగా తాగుడు మానేశాడు. అసలు స్మోక్ చేయటం అంటే కంప్లీట్గా మానేశాడు. ఆ తర్వాత పాపను తీసుకొచ్చింది అమృత. తీసుకొస్తే పాపని కూర్చోబెట్టుకొని పాపని ఆడించుకుంటూ పాపతో మాట్లాడుతూ, నిజంగా తను కూడా పాపని అంత ఇదిగా ఆడించలేదేమో, పాపతో ఆ మాటలు ఈ మాటలు చెప్తూ పాపను పొట్ట మీద కూర్చోబెట్టుకొని తలాడిస్తూ అదని ఇదని కబుర్లు చెప్తూ, రోజు తీసుకురావా అమృత అని అడిగితే, మీరు హాస్పిటల్కి వెళ్ళరా డాక్టర్, ఈవినింగ్ ఎర్లీగా వచ్చేస్తాను, డ్రైవర్ని పంపించు తీసుకురమ్మనమని చెప్పు, పోనీ నువ్వే వెళ్ళి తీసుకురా పర్లేదు అంటే, పర్లేదులేండి అత్తయ్య పంపిస్తుంది, జాగ్రత్తగానే తీసుకొస్తాడులే డ్రైవరు అన్న తర్వాత, డ్రైవర్ని పిలిచి పాపని చాలా జాగ్రత్తగా ఈ బాస్కెట్లో కూర్చోబెట్టి బెల్ట్ వేసి జాగ్రత్తగా తీసుకురా, తాట తీస్తా, శానిటైజర్ యూస్ చేయి, అలాగే మాస్క్ వేసుకో అని చెప్తే, అలాగే సార్ అన్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు పాప ఇక్కడికి రావటం, పాపతో కలిసి అశోక్ గదిలో పడుకోవటం, పాపతో ఆడుకోవటం, పాపతో కబుర్లు చెప్పడం, పాపకి తనే ఫుడ్ పెట్టడం, పాపకి స్నానం చేయించటం. ఏంటి డాక్టర్ ఇదంతా అంటే, నువ్వేం మాట్లాడొద్దన్నానా అన్న తర్వాత బొమ్మలు తీసుకొచ్చి, బోలెడు బొమ్మలు, ఇల్లంతా పట్టట్లేదు డాక్టర్ ఆ బొమ్మలతో అంటే, పట్టకపోతే నీవి తీసి బయటపడేసి మా బొమ్మలు లోపల పెట్టు డాక్టర్ అంటే, ఈ మమ్మీలు ఉన్నారే మా పిల్లల్ని ఎప్పుడూ అర్థం చేసుకోరు, ఏ మమ్మీ ఇక్కడి నుంచి వెళ్తే మేము ఆడుకుంటాం అనేసరికి పాపకు కూడా మాటలు రావటం మొదలైపోయింది. ఆ తర్వాత అశోక్ ఏదంటే అదే అంటోంది వెన్నెల. ఏం వెన్ను అంటే ఆహా అని
తెగ కబుర్లు చెప్తోంది అశోక్కి. దాని బుడ్డ మాటలు వింటూ తెగ ఆనందపడిపోతున్నాడు. చాక్లెట్స్ తెప్పించి పెడితే, డాక్టర్ చాక్లెట్స్ తినొచ్చా పిల్లలు? వచ్చేసిందండి బాబు, వచ్చేసిందే. బొమ్మరిల్లు మమ్మీ వచ్చేసిందే. ఈ మమ్మీలు ఉన్నారే మా పిల్లల్ని అది తినొద్దు ఇది తినొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎప్పుడు తెలుసుకుంటారండి ఈ చాక్లెట్స్ షుగర్ ఫ్రీ, ఈ చాక్లెట్స్ హెల్దీ, ఈ చాక్లెట్స్ హార్మ్ఫుల్ కాదు. కానీ చాక్లెట్ ఈజ్ చాక్లెట్ కదా. అమ్మ బాబోయ్ మమ్మీ మీరు వెళ్తే మేము ఎంజాయ్ చేస్తాం అంటే, అయ్యో నన్ను అసలు ఎలా తీసేస్తారో ఇద్దరూ కలిసి అనేసింది అమృత. ఆ తర్వాత అలా ఒక నెల రోజులు గడిచాక ఒకరోజు చారులత భూషణ్ రావు వచ్చారు. వస్తే అశోక్ ఏడమ్మా అని అడిగితే, పాపను తీసుకొని బయటికి వెళ్ళారు అంకుల్, వెళ్ళనివ్వలేమ్మా అన్న తర్వాత అలా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నీ గురించి తెలిసింది తల్లి మాకు అంటే, విన్నారా అంటే అందే అమృత. అవునమ్మా నాకైతే దుఃఖం ఆగలేదు తెలుసా, చాలా బాధేసింది తల్లి అందావిడ. అన్న తర్వాత, కొన్నిటిని మనం మార్చలేమా ఆంటీ, ఉన్నదానికి రాజీ పడిపోయి బ్రతికేయాలంతే అందే అమృత. ఏమో తల్లి, ఏం రాజీ పడి బ్రతికేయటమో ఏమో. జీవితం ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కలాంటి సవాళ్ళని ఎందుకు విసురుద్దో, సంఘర్షణలతో మనిషి జీవితం ఎంతవరకు నెట్టుకు రాగలుగుతాడో నాకు అర్థం కావటం లేదు. నా గురించి నా తలరాత ఎవరూ మార్చలేందిలే అంకల్ అని స్నాక్స్ వేసుకొచ్చి పెట్టింది. కూర్చున్నాక, అవును మిమ్మల్ని ఒక మాట అడగొచ్చునా అంది. అంటే చెప్పు తల్లి అన్నాడు ఆయన. అంటే, ఎందుకు డాక్టర్ గారు చాలా పెద్ద డాక్టర్ కదా, మీకు బోల్డన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, డాక్టర్ గారికి ఎందుకు పెళ్లి చేయటం లేదో, డాక్టర్ గారు ఎందుకు తాగుతారు, మనసు బాగాలేనప్పుడు డాక్టర్కైనా సరే మర్చిపోవటానికి మరుపు అవసరం అని చెప్పారు నాకు. పర్సనల్స్ అడగటం బాగోదులే అని చెప్పి నేను అడగలేదు అంకల్. అంటే, నీకు చెప్పని పర్సనల్ ఏముందమ్మా, మరి పెళ్ళి ఎందుకు చేయటం లేదు, చెయ్యటమూ అయింది, అది పెటాకులు అవ్వటమూ అయింది అన్న తర్వాత, ఏంటి డాక్టర్కి పెళ్ళి అయిందా అంటే, వాడు బిడ్డను కూడా పోగొట్టుకున్నాడమ్మా, అందుకే నీ బిడ్డలో వాడి బిడ్డను చూసుకుంటున్నాడు, వాడికి పాప అంటే చాలా ఇష్టం తల్లి అందుకే అన్న తర్వాత, వాడి కూతురు కూడా వెన్నెల అనే పేరు పెట్టుకుందాం అనుకున్నాడమ్మా. నువ్వు ఆ పేరు చెప్పగానే నీ కూతురులో వాడి కూతురే మళ్ళీ కనిపించుంటుంది మాతో అన్నాడు. నా పాపే నన్ను వదిలి అలా వెళ్ళిపోయి ఇలా వెన్నెలలా తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, నా జీవితంలో చీకట్లు నిండిపోయి ఉన్నాయని వెన్నెల కురిపించటానికి అన్నాడమ్మా అనేసరికి, అవునా ఏం జరిగింది అంకుల్ అడగొచ్చా అందే అమృత. నువ్వు అడగలేనంత రహస్యం ఏమీ లేదమ్మా, ఈ బుద్ధి తక్కువదుందే దీన్ని చెప్పు తీసుకొని 32 పళ్ళు రాలిందాకా నాకు కొట్టడం రాకేలేమ్మా ఈ తిప్పలు, దీనికి ఎక్కడా లేని పెళ్లి పిచ్చి, దీనికి కుక్కలు నక్కలు పిల్లులు మనుషులు ఎవరు కనపడితే వాళ్ళకి పెళ్లి చేసేయాలి, అదేదో సినిమాలో ముసల్ది కనపడ్డట్టు, ఎందుకే నీకు పెళ్ళంటే అంత ఇష్టం అని ఆయన అడిగాడు. ఏమో నాకు పెళ్ళంటే చాలా ఇష్టం అండి, మరి శోభనం అంటే ఇంకా ఇష్టం, నోర్మై అన్నాడు. ఇది ఒక తిప్పలు తీసుకురాలేదమ్మా, నేను దీన్ని పెళ్లి చూపుల్లో చూశానమ్మా, చూస్తే దీనికి నేనే ఫస్ట్ పెళ్లి కొడుకునే, నన్ను చూడగానే నచ్చాను అని ఇది చెప్పగానే సరేనని పెళ్లి చేసుకున్నానమ్మా. ఫస్ట్ నైట్ రోజు ఇది అందంగా ఉందన్నాను, ఆ తర్వాత దీనికి తోకలు బాగా పెరిగిపోయినాయి అని, ఆ తర్వాత నేను ఇది అందంగా ఉందని ఈ రోజు దాకా నేను అన్నది లేదులేమ్మా, అయితే ఇది ఎక్కడ అందం తగ్గుద్దోనని చెప్పి నా కొడుకుని పెళ్ళైన 5 ఏళ్లకి ఒక్కడిని కని ఇక నేను ఇంక పిల్లల్ని కనే ప్రసక్తే లేదంది. తల్లిపాలు ఇచ్చిందిలేమ్మా, బిగుతులు తగ్గిపోతాయి, అందాలు ఇదైపోతాయి అని పిచ్చి వేషాలు ఏమీ వేయదులే, కానీ వాడంటే పంచి ప్రాణాలమ్మా, చాలా ఇష్టం, మాకు తాత ముత్తాతల నుంచి బోలెడంత ఆస్తి వచ్చిందమ్మా, తినాగొడవ బాగానే ఉంది, నాకు ఉద్యోగం చేయాలని లేక బిజినెస్ పెట్టాను, వీడు పుట్టిన వేళ విశేషమో ఏమో కానీ నా బంగారు తండ్రి పేరు మీద పెట్టుకున్నానమ్మా. పెట్టుకొని అశోక్ కన్స్ట్రక్షన్స్ అని స్టార్ట్ చేశాను. చిన్నగా మొదలైన నా వ్యాపారం చాలా పెద్ద ఎత్తుకి ఎదిగిపోయింది. ఆ తర్వాత అశోక్ పెరిగి పెద్దవాడవటం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచే వాడు నా ఒంట్లో బాగోపోయినా దేనికి ఒంట్లో బాగోపోయినా నేను పెద్ద అయ్యాక డాక్టర్ అయిపోతాను, మీ అందరికీ ట్రీట్మెంట్ చేస్తాను, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి, చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్తో చనిపోతున్నారు, నేను వాళ్ళందరినీ ట్రీట్ చేయాలని వాడు తెల్ల కోటేసుకొని తిరుగుతూ తెగ కబుర్లు చెప్పేవాడమ్మా చిన్నప్పుడు. దాంతో ఆ రోజే ఫిక్స్ అయిపోయాం వాడిని పెద్ద అయిన తర్వాత డాక్టర్ చేయాలి అని. అశోక్ అలా
10th క్లాస్కి 10th కాదనుకుంటానమ్మా, ఇంటర్ అనుకుంటా. వాడు ఇంటర్ అయిపోయి అలా ఎంబీబీఎస్లో చేరాడు. మీ ఆంటీకి అడ్డమైన స్నేహాలు మొదటి నుంచి అలవాటు. దీనికి బ్యూటీ పార్లర్లో జ్యోతిలక్ష్మి అని ఒకటి ఫ్రెండ్ అయిందమ్మా. అది ఆల్రెడీ మొగుణ్ణి పైకి పంపిన మహాపతివ్రత, మహాదేవత. వాడు పెళ్ళాంతో ఆగలేక ఉరిపోసుకొని చచ్చిన ఒక అమాయకపు వెధవ. ఇక ఆ జ్యోతిలక్ష్మికి ఒక కూతురమ్మ, దాని పేరు మాలిని. అయితే నువ్వు చాలా అందంగా ఉంటావని అదందనే. ఇంకేముందమ్మా, నాడి నాడి నడుం మురారి సినిమాలో శారద నువ్వు అందంగా ఉన్నావని బాలకృష్ణ పొగడంగానే అసలు మ్యూజిక్ వేసుకుంటుంది చూడు RRలో, ఆ లెవెల్లో ఇది వేసేసుకొని ఆ తర్వాత దాంతో కలిసి ఇది సినిమాలకు వెళ్ళటం, షాపింగులకు వెళ్ళటం, ఉమెన్స్ క్లబ్బులు దీనికి అలవాటు లేకపోయినా వెళ్ళటం, మహిళా మండలికి వెళ్ళటం, ట్రిప్పులకి వెళ్ళటం, పనికి మాలింది ఇది. దాన్ని ఇంటికి తీసుకురావటం. నాకు బిజినెస్ పని మీద కుదరదమ్మా, పిల్లాడు ఎంబీబీఎస్ కదా, వాడు ఏ రోజు పర్సంటేజ్ తగ్గనిచ్చేవాడు కాదు. చాలా బాగా చదువుతాడమ్మా అశోక్. దాంతో వాడికి అసలు టైం ఉండేది కాదు. ఇక కొంపలో ఇదొక్కటేగా పడి ఏడ్చేది. ఇంట్లో వంట వాళ్ళ దగ్గర నుంచి అన్నిటికీ పనోళ్ళు ఉన్నారమ్మా. నా పెళ్ళామంటే నాకున్న ప్రేమ వల్ల ఈ మహారాణి గారు ఎక్కడ అరిగిపోద్దామని చెప్పి దీంతో చిన్న పని కూడా నేను చేయించను. లంకంత కొంప తల్లి. 5 అంతస్తుల ఇల్లు మంది, ఇంట్లోనే లిఫ్ట్ ఉంది. ఇంట్లో పనివాళ్ళు, నౌకర్లు, చాకర్లు దేనికి కరువు లేదమ్మా. రాతలే ఇదిగో ఇలాంటి వాటి వల్ల గాడిదలు వెళ్తే జాతకాలు గుర్రాలు వెళ్తాయి. నా కర్మకాలు నేను దీన్ని చేసుకొని వాడి రాత బాగోక దీని కడుపును పుట్టి మా కొంపకొచ్చిన తిప్పలు ఇవన్నీను. ఆ తర్వాత జ్యోతిలక్ష్మితో దీని ఫ్రెండ్షిప్ డీపెస్ట్ లెవెల్ని మించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ చేతిలో ఇది కీలుబొమ్మ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తే అది వినే స్టేజ్కి వచ్చేసిందే. ఇంట్లో నుంచి నాకు తెలియకుండా నగల లెక్కన, డబ్బుల లెక్కన కూడా దానికి చాలా వరకు ఇది ఫ్రెండ్షిప్ రూపేణ సర్దేసిందమ్మా. ఆ తర్వాత ఇక అశోక్దే ఎంబీబీఎస్ అయిపోయింది. వాడు పాపం ఎవరిని ప్రేమించలేదమ్మా. నా కొడుకు నిజంగా మాణిక్యమే, నా కొడుకు నిజంగా బంగారమే తల్లే. వాడిని నిజంగా దేవుడు విగ్రహం పక్కన వాడి విగ్రహం పెట్టుకోవాలి. ఈ రోజుల్లో నా కొడుకు లాంటి కొడుకులు ఏ అమ్మా నాన్నలకి ఉండరమ్మా. వాడికి ఈ పనికి మాలిందన్నా నేనన్నా అంత ఇష్టం, అంత ప్రేమ తల్లే. అయితే ఎంబీబీఎస్ అయిపోయిన పిల్లాడిని ఇక ఇదే వెళ్ళి ఆ జ్యోతిలక్ష్మి కాళ్ళు పట్టుకొని అడుక్కొని నీ కూతురు మాలినిని నా ఇంటికి కోడలుగా చెయ్యి. ఏం లేదమ్మా, దీన్ని అందగత్తి అన్నారు వాళ్ళ అమ్మ కూతుళ్ళు, అంతే. దీన్ని రోజు పంపు కొడతా ఉండాలన్నమాట, గ్యాస్ పంపు. సైకిల్లో గనక గ్యాస్ తగ్గిపోతే గనక మనం పెడుతూ ఉంటాం చూడు, గాలి నింపుతాం టైర్లో, అలా నువ్వు అందగత్తెవే, నువ్వు అందగత్తెవే, నువ్వు అందగత్తెవే అనాలి, ముసలందగత్తెనే. అలా వాళ్ళు అన్నారని చెప్పి నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమంటే అలాగంటావా, సరే అయితే ఆలోచిద్దాంలే అని అదెంత బిల్డప్ ఇచ్చిందంటేనమ్మా 2 నెలలు దీన్ని కుక్కలా తిప్పుకొని ఇక ఓకే అన్నారు వాళ్ళు. అన్న తర్వాత అశోక్తో నువ్వు పెళ్లి చేసుకోవాలి నాన్న అంటే వాడు వద్దన్నాడమ్మా. ఎండీ చెయ్యాలన్నాడు, నేను వద్దన్నా. చదువులు అవ్వకుండా వాడికి హాస్పిటల్ పెట్టుకోవాలనేది వాడి కోరికమ్మ. వాడు ఫారిన్ వెళదాం అనుకున్నాడు ఎండీ కోసం. అయితే నేను చచ్చిపోతాను, నేను బతకను, నేను ఉరేసుకుంటాను, నేను చచ్చినంతొట్టు కన్నందుకు నిన్నేం అడగట్లేదు, గర్భసంచికి ఖరీదు కట్టాను అనుకో అయ్యా, నాకు పుత్రభిక్ష పెట్టు. నేను పోలేదుగా మమ్మీ అంటే సరే పతిభిక్ష పెట్టు అంటే ఏంటి, మీ నాన్న ఏదోటి కలిపి పైకి పంపించేస్తాను, నువ్వు దాన్ని చేసుకోవాలి, నేను మాట ఇచ్చాను, మాట పోతే మా వంశంలో ప్రాణం పోయినట్టే. ఎక్కడమ్మా, దీదొక శివగామి, దీనిదొక బాహుబలి వంశం, దీనిదొక మాహిష్మతి ఫ్యామిలీ అన్నట్టు చెప్పుకొచ్చిందమ్మా. చెప్పుకొచ్చేసరికి పిల్లాడు వాడు కూడా ఎవరిని ప్రేమించలేదనే దాంతో నా చెప్పుతో నన్ను కొట్టుకోవద్దమ్మా, బయట స్టాండ్లో ఉన్నట్టున్నాయి నా చెప్పులు, తీసుకురావు. సరే చాలాసార్లు కొట్టుకున్నానమ్మా చెప్పుతో, పోనీ ఒకసారి చూడరాదా నాన్న అన్నానమ్మా. అంటే ఆ తర్వాత అది ఎలా ఉందనుకుంటున్నా అమ్మా, నోట్లో నుంచి దానికి మాట వస్తే ఒట్టు తల్లే, నువ్వన్నా సరే ఆడపిల్లవే ఇలా నా కంటికి కనపడుతున్నావమ్మా. అసలు అదే ఫుల్ హ్యాండ్స్ అమ్మ, కప్స్ క్లోజ్ అయ్యేంత వరకు అసలు డ్రెస్ వేసుకొని కాళ్ళ గిలకల వరకు డ్రెస్ వేసుకొని చుడీ ప్యాంట్లు, అసలు జడల్లుకొని జడలో ఇన్ని పూలు పెట్టుకొని అబ్బో కుంకం పెట్టుకొని అసలు మెళ్ళలో నగలు వేసుకొని చేతులకు నగలు వేసుకొని, ఒకప్పుడు దాదాపు ఒక 7 జనరేషన్స్ వెనకేమన్నా ఉన్నారేమో మా ఫ్యామిలీలో లేడీస్ అలాగా, ఆ లెవెల్లో వచ్చిందమ్మా. అదే వచ్చిన తర్వాత అశోక్ని మాట్లాడమని ఇది గది బయట గది కిటికీల పక్కన నుంచుంటుందమ్మా. దీనికి ఆ దరిద్రమైన అలవాటు ఫస్ట్ నుంచి ఉంది. దాంతో పిల్లోడు మాట్లాడుతూ కూర్చుంటే
నీకేమిష్టం, నీకేంటి, అది ఇది అంటే ఇది ఆల్రెడీ వాడి గురించి పిన్ టు పిన్ ఏ టు జెడ్ దానికి చెప్పుంచిందమ్మ. దాంతో వాడికి ఇష్టమైన కలరే దానికి ఇష్టమనే, వాడికి ఇష్టమైన ఫుడ్డే దానికి ఇష్టమనే, వాడికి ఏ ప్రొఫెషన్ ఇష్టమో అది తనకి ఇష్టమని, నువ్వు ఎంబీబీఎస్ చేసావా అని అడిగాడమ్మా పిచ్చినాగన్న. అడిగితే లేదు నేను డిగ్రీ చేశాను అని చెప్పింది. ఆ డిగ్రీ పనికి మాలిందేనమ్మా, దాన్ని ఫీజు కట్టి చదివిచ్చిందే, అది వేరే విషయం, తీసేసి అయిపోయిన తర్వాత ఇక వాడు పాపం చదువు తక్కువని కూడా అనుకోలేదమ్మా. సిమిలారిటీస్ చాలా కలుస్తున్నాయి, అలా చాలా రేర్గా వైఫ్ అండ్ హస్బెండ్స్కో కలుస్తాయి, ప్రతి ఒక్కటి అలా 90% కలిసే వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు అని ఎవరో బుద్ధి తక్కువ ఎదవ వాడి ఫ్రెండ్ ఒకటి చెప్పటం, దానికి ఇది తానా తందానా అని పలకటంతో పెళ్ళికి ఓకే అన్నాడమ్మా. చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్, ఇది ఫారెన్ నుంచి బెల్జియం డైమండ్ ఉంగరాలు తెప్పించిందమ్మా. దానికి లప్పెడు నగలు పెట్టిందే, బోలెడంత ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయింది తల్లే. అయిపోయిన తర్వాత పెద్ద గ్యాప్ కూడా లేకుండా 15 రోజుల్లో పెళ్లి పెట్టిందమ్మా. నానా తిప్పలు పడే నేను నానా సావు సచ్చాను అందరు నా పెళ్ళికి అటెండ్ చేయించడానికి. మా వైపు బలగం ఎక్కువమ్మ, 25,000 మంది వచ్చారు పిల్లాడి పెళ్ళికి. నా వైపున 100 జనాలు, దీని వైపున కూడా బలగం ఎక్కువే ఉందమ్మా. వాళ్ళందరినీ కూడా మంచి చెడ్డ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ శుభకార్యం ఉన్నా మేము పిలుచుకుంటాం తల్లే. మా పొలాలు తోటలు ఉన్న దగ్గర కవుళ్ళు చేసే వాళ్ళ దగ్గర నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి తెలిసిన వాళ్ళందరినీ పిలిపించా. చాలా గ్రాండ్గా పెద్ద ప్లే గ్రౌండ్లో పిల్లాడి పెళ్ళి చాలా గ్రాండ్గా జరిపించానమ్మా. అయిపోయిన తర్వాత వాడు ఎటు నేను ఎండీ చేయటానికి వెళుతున్నాను, నాతో పాటు రమ్మనమన్నాడమ్మా. నేను రాను, ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఎండీ చేసుకొచ్చుకో అని చెప్పింది. ఫస్ట్ నైట్లు కూడా అవ్వలేదమ్మా, అవ్వకుండానే ఎండీ చేయటానికని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక ఇక్కడ దీన్ని ఫుట్బాల్ ఆట మొదలుపెట్టిందమ్మా దీని కోడలు. ఇది ఏం వండినా దానికి నచ్చదు, ఇది ఏం కొనుక్కొచ్చినా దానికి నచ్చదు, ఇది దానికోసం లప్పలు నగలు కొనుక్కురావటం, నీ మొహంలాగే ఉన్నాయని దీని మొహం మీద వేయటం, ఇదే వంట మనిషికి చెప్పి వండిస్తే దానికి నచ్చట్లేదని ఇదే కూర్చొని వండటం, అయినా దానికి నచ్చకపోవటం, అమ్మా కూతుళ్ళు ఇద్దరు వచ్చి దీని మీద పెత్తనాలు చేయటం, దీన్ని కుక్కని చేసేసి హచ్చుడాగ్ అప్పట్లో వచ్చేది చూడమ్మా ఫోన్ యాడ్లో, అలా వాళ్ళ వెనకమాలు తిప్పుకోవటం మొదలుపెట్టారు. పిల్లాడికి దూరంగా ఉండటం వల్ల పిల్ల సైకలాజికల్గా దెబ్బతిని ఇలా అయిపోయిందని. నిజం చెప్పాలంటే ఇక్కడే ఉంటే దాని టార్చర్ తట్టుకోలేక దీని జుట్టు పీకి 2-3 సార్లు అది చేయి చేసుకొని బాధిందమ్మా. నాతో అది ఇప్పుడు దాకా ఆ విషయం చెప్పుకోదు. ముసల్దానివని నీ ముషిలి మూతికి లిప్స్టిక్ కావాలా అని, నీ ముషిలి మోహానికి నీకు డైలు కావాలా అని, నువ్వేమన్నా పొడుసు అంటే అని, అబ్బో దీన్ని అసలు వీధిలోనే పెట్టి మహిళా మండళ్ళ దగ్గర నుంచి ఉమెన్స్ క్లబ్బుల దాకా ఇది పెద్ద పేకల్లో జోకర్లాగా వాళ్ళు చేసుకునే కామెడీల్లో కమీడియన్ అయిపోయిందమ్మా వాళ్ళకే. దాంతో ఏమైనా అంటే గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, నేను రోడ్డు ఎక్కిస్తా, నేను చెప్పు తీసుకు కొడతాము, అత్తగారు ఆ కష్టాలు అని చెప్పి నేను సమ్మెలు చేయిస్తాను అని ఒకవైపున జ్యోతిలక్ష్మి దీన్ని చెప్పకూడదులే కానమ్మా 1, 2, 3 అని నెంబర్లు లెక్క పెట్టించి గుంజీళ్లు తేయించడం దగ్గర నుంచి గోడ కుర్చీలు వేయించడం దాకా. దీంతో అనకూడదులే కానీ చిన్నపిల్లలు గడగడలాడిపోయి వాళ్ళ నాన్నంటే చాలు వాడు భయపడిపోయి బట్టలు తడిపేసుకుంటాడు, చెడ్డీ తడిపేసుకుంటారు అని పిల్లల గురించి చెప్తారే ఆ లెవెల్కి తెచ్చి వదిలేశారమ్మా వాళ్ళు. దాంతో ఇదే దాన్ని ఎలాగోలా అమెరికా పార్సిల్ చేసేద్దాంలే, చేసేస్తే గనక అక్కడికి వెళితే సంసారం నీళ్లు పడి అదే సర్దుకుంటుందని ఇక్కడి నుంచి దాన్ని ప్యాకప్ చేసి అమెరికా తోలేసింది. తోలేసిన తర్వాత వాడొక వైపున యూనివర్సిటీకే వెళ్తాడా, లేదంటే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిజికల్గా క్లోజ్ అయిందమ్మా. క్లోజ్ అయిన తర్వాత ఓవర్ ఫ్రీడమ్, ఓవర్ విచ్చలవిడతనం, బికినీకి మించి పెద్ద బట్టలు వాడదమ్మా. ఎంతైనా జ్యోతిలక్ష్మి ఫ్యామిలీ కదమ్మా, జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గేసిందని ఒకప్పుడు పాట వచ్చేదనుకో, ఇప్పుడు కామన్ జనాలు కూడా అలాగే కడుతున్నారుగా అమ్మ. 190 మందే, ఎక్కడో ఒక 10 మందేగా అమ్మ ఒళ్ళంతా బట్టలు కట్టుకునేవాళ్ళు. బట్టల్ని తక్కువగా వాడితే చాలా ఫ్యాషన్ అని ఫీల్ అవుతున్నారు భారత నారీమణిలో. దానికి ఏమాత్రం తగిపోనే సుందరిమణేనమ్మ ఆవిడ కూడా. అయితే ఇక అలా వెళ్ళిన తర్వాత వాడొక వైపున చదువుకోవాలి, వాడికి చదువు అంటే పంచ ప్రాణాలమ్మ. ఇద్దరు ఫిజికల్గా కలిశారు. కలిసిన తర్వాత ఒక 5-6 నెలలు బాగానే ఉంది. అమెరికా అంతా తిప్పి చూపించి తీసుకొచ్చాడు. చూపించిన తర్వాత ఇక ఇంకొక 6 నెలల్లో వాడి చదువు కంప్లీట్ అయిపోయి తిరిగి రాబోతున్నాడు అన్నప్పుడు
ఇక అక్కడ విచ్చలవిడి స్నేహాలు, పబ్బులకి వెళ్ళటం, విచ్చలవిడిగా ఇక దాని ఇష్టం వచ్చినట్టు ఊరి మీద పడి తిరగటం, రోజు గొడవలు, రోజు ఘర్షణలు, రోజు తిట్టుకోటాలు. ఇక అక్కడ అమెరికా పోలీసులకి నీ మీద కేసులు పెడతాను అది ఇదని వాడిని నానా మానసికమైనటువంటి టార్చర్ చూపించేసిందమ్మా. దాంతో తట్టుకోలేని వాడు ఇక మొత్తానికి అమెరికా నుంచి ముందు దాన్ని ఫ్లైట్ ఎక్కిచ్చేశాడు. ఇక్కడ మీ ఆంటీకి అరికాళ్లలో నుంచమ్మ నడినెత్తికి వచ్చేసింది వణుకు. వచ్చి రావటంతోనే దాని ఐహిల్స్ చెప్పులు ఇసిరేస్తే దీని మొహం మీద వచ్చి పడ్డాయమ్మా. పడిన తర్వాత ఇది మనిషి డంబాచారమేనమ్మా, మాటల దగ్గర ఏమీ పనికిరాదు. నేను గట్టిగా 4 మాటలు మాట్లాడేసరికి అది నా మీదకే వచ్చి నేను దాన్ని నైట్ గదిలోకి రమ్మనమన్నానని నా మీద కేసు పెడతానందమ్మా. మీ ఆంటీ సగం చచ్చిపోయింది ఆ మాటలకి. దీని దవడ పగిలిందాకా కొట్టానమ్మా నేను. పెళ్లి చేసుకునేటప్పుడు కనీసం పిల్లాడు బంగారం లాంటి వాడైనప్పుడు వెనక ముందు ఆలోచించొద్దా అని. వాడు దాన్ని పంపించేసిన తర్వాత ప్రశాంతంగా ఎండి కంప్లీట్ చేసుకున్నాడు. కంప్లీట్ చేసుకున్న తర్వాత వాడు ఇండియా బయలుదేరుతుంటే నువ్వు రావద్దయ్యా, దాన్ని అక్కడికి పంపుతాను, నేను ఇక్కడ దాని టార్చర్ తట్టుకోలేకపోతున్నానరా అంటే, నేను అమెరికాలో ఎందుకుంటానమ్మా, నేను ఇండియాలో ఉండాలనే కదా నేను చదువుకుందే. అక్కడికి వచ్చిన తర్వాత తన విషయం గురించి ఆలోచించుకోవచ్చు, నేను మాత్రం అస్సలు ఉండను అమెరికాలో అంటే, నీ కొడుకు అమెరికాలో సెటిల్ అవుతాడని నేను నీ కొడుకుని చేసుకున్నాను. అది చదివింది డిగ్రీ అమ్మ, తెచ్చింది పావలా కట్నం లేదమ్మా, గ్రామ్ బంగారం కూడా లేదు. మళ్ళీ నీకు ఓపెన్గా చెప్పాలి ఉన్నది ఉన్నట్టుగా. అయితే అది చేసే దౌర్జన్యానికి ఇది పరువు పోద్దని నవరంధ్రాలు మూసుకొని కూర్చోవటం నేర్చేసుకుందమ్మా. ఆ తర్వాత నుంచి నన్నేమైనా అనుభూతే అన్నవ్వకుండా ఆపేసేది ఇదే. ఎక్కడ కేసులు పెట్టి వీరికి ఎక్కుతాయోనని. ఆ తర్వాత అశోక్ ఇండియాకి వచ్చాడమ్మా. వచ్చిన తర్వాత వాడు ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే ఈ అమ్మాయి డైరెక్ట్గా ఆ హాస్పిటల్కి వెళ్తాం, నర్సుల్ని ఉంచుకున్నావు, నర్సుల్ని తగులుకున్నావు, నీకు నర్సులతో ఎఫ్ఐఆర్. అలాగే ఆ పిల్ల మొన్న పాపం చూసింది కదమ్మా, ఆ పిల్ల వాడికి ఎప్పటి నుంచో చైల్డ్హుడ్ ఫ్రెండ్, కలిసి ఎంబీబీఎస్ కూడా చేశారు. ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళతో పాటే చదువుకున్న ఇంకో పిల్లోని లవ్ చేసిందమ్మా. ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందే. వాళ్ళు ఎండి కంప్లీట్ అయ్యాక పెళ్లి చేద్దామని చెప్పి ఆపారమ్మా. ఆ అమ్మాయితో నీకు ఎఫ్ఐఆర్ ఉందనే ఆ అమ్మాయి కాబోయే మొగుడిని, ఒరే నీ కాబోయే పెళ్ళాన్ని వీడి దగ్గర గదిలోకి పంపుతున్నావా అని హాస్పిటల్లో పంచాయతీ పెట్టి నానా రచ్చ నానా రగడ చేసేసిందమ్మా. అశోక్ను పట్టుకొని హాస్పిటల్ డైరెక్టర్లు పిలిచి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అసలు డాక్టర్ వైఫ్ అంటే ఎవరన్నా నమ్ముతారా, మనం ఎలాంటి ఫీల్డ్లో ఉన్నామో నీకు అర్థం కావట్లేదా అశోక్, ఏంటిది అని చెప్పి అన్నారు. ఇంటికి వచ్చాడు, నయాని చెప్పాడు. ఆ తర్వాత బుజ్జగించి చెప్పాడు, వేరు కాపురం పెట్టుకుంటే మారుద్దని అది ఎలిగిచ్చిందమ్మా మీ ఆంటీ. అయిపోయిన తర్వాత రోజుకో రచ్చ, రోజుకో రగడ, రోజుకో గొడవ, అక్కడ నైబర్స్తో గొడవలు, వాచ్మెన్తో గొడవలు, మళ్ళీ తీసుకొచ్చి కొంపలోనే పడేశాడమ్మా. ఇంత దాంట్లో మళ్ళీ దానికి కడుపు వచ్చిందే. ఆ తర్వాత నా జీవితంలో ఎటు హ్యాపీనెస్ లేకుండా పోయింది. పెళ్లి చేసుకున్నందుకు పెళ్ళాలను వదిలేసే అలవాటు వాడికి లేదమ్మా. లేని కారణాలను చూపించి భార్యను అలా వదిలేయటం తప్పు. అలాంటిది తప్పులు చేసే తప్పుడు దాన్ని కూడా నా కొడుకు వదలనన్నాడంటే వాడెంత బంగారమో నువ్వు అర్థం చేసుకో తల్లే. వాడు ఎవరితో మాట్లాడటానికి లేదు, వాడికి వాడే ఒక శిక్షణ విధించేసుకున్నాడు, మౌనం. దాంతో పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళటం, ఇది మధ్యలో దాని ఇష్టం వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్కి వెళ్ళొద్దమ్మా. ఆ తర్వాత సాయంత్రం హాస్పిటల్ నుంచి రావటం, అది చెప్పినట్టు సినిమాలకు తీసుకెళ్లేవాడు, షాపింగ్లు తీసుకెళ్లేవాడు, రెస్టారెంట్లు తీసుకెళ్లేవాడు. మధ్యలో దాని అమ్మ వచ్చి కుళ్ళు జోకులు వేసేళ్ళేది, దేనికి ఏమీ స్పందించడం మానేశాడమ్మా నా బిడ్డ. అయిపోయిన తర్వాత దానికి 7వ నెల వచ్చిందే. 7వ నెల వచ్చిన తర్వాత ఒక రోజున అదే ఆ కడుపు ఉంచుకోవాలనుకోలేదంటమ్మా. దాంతో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఒకటి ఉందంట. ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కొన్ని మందులు తెచ్చుకొని మింగేసిందమ్మా. కొట్టుకొని ఆ తర్వాత కింద పడిపోయింది, బ్లీడింగ్ అయిపోతుందని గబా ఏమైందో ఏంటోనని హాస్పిటల్కి తీసుకుపోయాడమ్మా నా కొడుకు. కడుపులో బిడ్డ మీద ప్రాణాలే పెంచుకున్నాడు. ఎంత ప్రేమని పెట్టుకున్నాడో తెలుసా తల్లి నీకు. ఎన్ని మాటలన్నా, మూడ్ స్వింగ్స్ అన్నా, చేతుల్లోనే కక్కినా, మొహం మీద ఉమ్మినా, తూ అన్నా, చీ అన్నా, ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా తల్లి. చెప్పులే ఇసిరేసిన మూడ్ స్వింగ్స్ ఉంటాయని భరించాడు, సహించాడు. వాడు దేవుడమ్మా. అంత ఓర్పుమంతుడైన మగాడు భూమి మీద మొత్తం భూతద్దం వేసి ఎతికినా కూడా దొరకడమ్మా నా కొడుకు లాంటోడు. నాకు కూడా అంత ఓర్పు సహనాలు ఉండవు తల్లే. ఆ తర్వాత వాడు పాప పుట్టుద్దని డాక్టర్స్ వాడికి తెలిసిన వాళ్ళే కాబట్టి స్కానింగ్ చేసి జెండర్ రివీల్ చేశారమ్మా. పాప పుడితే వెన్నెల అని
పేరు పెట్టుకుందామని ఎంత ఆశపడ్డాడో పిచ్చి నాగన్న. పాపేనని చెప్పారని తెగ సంతోషపడిపోయాడు. నా జీవితంలో ఎటు హస్బెండ్గా నా లైఫ్ హ్యాపీగా లేదు డాడీ. నేను ఎటు తనకి మంచి లైఫ్ ఇవ్వలేకపోయానని తను అనుకుంటుంది. నా వరకే నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. నా పిల్లలతో మాత్రం నేను ఫాదర్హుడ్ కంప్లీట్గా హ్యాపీగా అనుభవించాలి. వాళ్ళనైనా ఇలా కాకుండా మంచిగా పెంచుకోవాలని ఎన్ని మాటలు చెప్పేవాడు తల్లి. ఎన్ని బుక్స్ కొనుక్కొచ్చి దానికి ఇచ్చాడో చదవమనే. దాంతో ప్రతి క్షణం స్పెండ్ చేసేవాడు. పొట్ట మీద చేతులు పెట్టి చూసుకొని ముద్దులు పెట్టుకునేవాడు. దానికి ఆ జ్యూసులని ఈ మందులని దాని అరికాళ్ళు కూడా రుద్దాడమ్మా. దాని కాళ్ళు కూడా ఒళ్ళో పెట్టుకొని ఒత్తాడు తల్లి. అంత మంచోడు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయి గర్భం పోవటానికి మందులు వాడిందని, కాబట్టే గర్భం పోయిందని మా అబ్బాయి ఫ్రెండేనమ్మా గైనకాలజిస్టు. ఆ అమ్మాయి చెప్పింది. చెప్పిన తర్వాత బేబీని నార్మల్గా తీయటం కష్టం అని చెప్పి సిజేరియన్ చేసి 7 నెలలు ఎదిగిన పిండం కదమ్మా తీసింది. అచ్చు వాడి పోలికలోనే ఉండాలి ఆ పాప. అయితే ఎంత ముద్దుగా ఉందనుకుంటున్నావమ్మా పిల్ల. ఆ పుట్టిన పిల్లని చూసి తెగ మురిసిపోయి ఆనందపడిపోయి కన్నీళ్లతో మోకాళ్ళ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చాడు. మామూలుగా అలా పోయిన శిశువులందరినీ తీసుకెళ్ళి ఏ చెత్త కుప్పల్లోనూ పడేస్తారైతే పాపని తీసుకెళ్ళి పాపకి జరగాల్సిన అంత్యక్రియలన్నీ చేయించి పాపకి అన్ని క్రతువులు పూర్తి చేయించి వచ్చాము తల్లి. ఆ తర్వాత మనిషి బాగా దిగుల్లోకి వెళ్ళిపోయాడమ్మా. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మనిషి పిచ్చోళ్ళ తయారైపోయాడు. ఎటు చూసినా వాడికి పాపే గుర్తొచ్చేది. పై ఎత్తున ఈ అమ్మాయి మాటలు, ఈ అమ్మాయి హీనంగా మాట్లాడటం. నేను ఒక రోజున ఫ్యాక్టరీకి వెళ్ళొస్తుంటే అనుకోకుండా నా కారులో మా చారుది కొడుకు కోడలిది నాది ఫోటో ఉంటుందమ్మా. నా ఫ్రెండ్ ఒకడు కారు ఎక్కాడు. వాడితో పాటు వాడి కూతురు కూడా ఉండి ఆ అమ్మాయి కూడా కారు ఎక్కిందే. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఎవరు అంకుల్ ఫోటోలో అని అడిగింది ఆ పిల్ల. అడిగితే నా కొడుకు కోళ్ళమ్మ అంటే ఇది నా ఫ్రెండేన అంకుల్, నా క్లాస్మేటేను. అప్పట్లో చాలామంది మగాళ్ళతో తిరిగింది. దీనికి పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్ ఒకటి ఉండాలి. అంతకుముందు ఇది 5-6 సార్లు అబోర్షన్ చేయించుకుందని కూడా టాక్ ఉంది అందమ్మ. ఈ బుద్ధి తక్కువ దాని సంగతి తీసేసి నేను అప్పుడు ఎంక్వైరీ చేస్తే విషయాలన్నీ తెలిసినే. అసలు ఆవిడ కడుపు వద్దనుకోవటానికి కారణం ఆవిడ ప్రియుడికి వచ్చుద్దులే కడుపు, దాన్ని తెచ్చి నా కొడుకు అకౌంట్లో వేద్దాం అనుకుంటే ఆ కడుపు నా కొడుకు వచ్చిందని చెప్పి ఆవిడకి ఇష్టం లేక ఆవిడ మొయ్యలేక ఆ కడుపుని కరిగిచ్చేసుకుంది. ఎక్కడైనా ప్రియుడికి వచ్చిన కడుపు మొగుడికి తెలుసుద్దని తీయించుకుంటారమ్మా. మొగుడికి వచ్చిన కడుపు ప్రియుడికి తెలిస్తే హర్ట్ అయిపోతాడని తీయించుకుందంట. ఆ తర్వాత నుంచి ఇక అమ్మాయి వాడిని టార్చర్ పెట్టడం పెంచేసిందమ్మా. దాంతో కొట్టడం మొదలుపెట్టాడు వాడు. మేము కూడా అడ్డం రాలేదమ్మా. ఇక రోజు తన్నులు తినటం మొదలుపెట్టింది ఆ అమ్మాయి నోటి దూలకే. అలా 1 రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలల పాటు సామదాన భేద దండోపాయాలు వాడి చెప్పి వాడు అలిసిపోయాడు. కొట్టి బెల్టులు తెగిపోవటం తప్ప దానిలో మార్పు వచ్చింది లేదో. ఇక ఒక రోజున ఎందుకమ్మా నేను ఇది బయటికి వెళ్ళాం. అశోక్కి హాస్పిటల్లో కేసులు ఉన్నాయని ఆ రోజంతా హెక్టిక్గానే ఉన్నాడు. కరెక్ట్గా మేము గుడి నుంచి బయలుదేరాం. పిల్లాడు హాస్పిటల్ నుంచి వస్తూ అలా ముగ్గురం కలిసి వచ్చామమ్మ. వచ్చేసరికి బెడ్రూమ్లో వేరే వాడితో చెప్తే బాగోదు, న్యూడ్గా ఒకే బెడ్షీట్లో ఉంది. తండ్రి లాంటోని తప్పట్టుకోకు తల్లి. అయితే అది నా కొడుకు చూశాడు. చూసిన తర్వాత వాడక్కడి నుంచే చాలా టీవీగా లేసి బట్టలు మార్చుకొని మాల్ని నువ్వు నా ఫ్లాట్కి వచ్చేసే, ఇక్కడ ఈ నాన్సెన్స్ అంతా వద్దని నేను ఇక్కడికి రాను అంటాను అని చెప్పి వాడు ధీమాగా వెళ్ళిపోయాడమ్మా. తర్వాత దీన్ని ఏంటి అని అడిగితే నువ్వు మొగుడిగా మగాడిగా నాకు వాడిచ్చే సుఖాన్ని ఇవ్వలేకపోతున్నావు, అందుకే తప్పేంటి, ఇదంతా ఈ రోజుల్లో కామన్. అక్కడ దాకా వస్తే ఎవరు వర్జిన్లు, ఎంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండట్లేదని రూల్స్ మాట్లాడిందే. దాంతో అప్పటికప్పుడు లాయర్ గారిని పిలిపిస్తే విడాకుల నోటీసులు తెచ్చాడమ్మా. సంతకం పెట్టనందే. మా అబ్బాయి మీదే రివర్స్ కేసులు వేస్తానంది. నా పెళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస దగ్గర నుంచి విషం కలిపిందనే, కడుపులో ఉన్న పిండాన్ని ఇదే కరిగిచ్చిందన్న దాకా 190 కేసులు ఫైల్ చేయించుతానందే. దాంతో ఏమీ చేయలేదమ్మా. జుట్టు పట్టుకొని గదిలోకి ఈడ్చుకెళ్ళాడు. నేను దీన్ని కింద దంచేశానమ్మా. 4 బెల్టులు తెగిపోయినాయి. లాయర్ గారు మెదలకుండా కూర్చున్నాడమ్మా. ఆయనకి మా ఫ్యామిలీ గురించి ఎప్పటి నుంచో తెలుసు. ఆ తర్వాత మా వాడు కొట్టిన కొట్టుడికి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకొని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేసి ఎలిమని వద్దు ఏమొద్దు అని చెప్పి ఆ తర్వాత పారిపోయిందమ్మా. తీసుకెళ్ళి కోర్టులో పడేస్తే పిల్లాడికి విడాకులు వచ్చినాయి. దానమ్మ జ్యోతిలక్ష్మి
ఆ వయసులో ఎవరో డబ్బున్న ఒక అంకుల్ని చూసి వాడికి పెళ్ళాం పోయిందంట, వాడి పిల్లలు ఫారెన్లో సెటిల్ అయ్యారంట, వాడిని చేసుకుని అది ఫారెన్ చెక్కేసిందే. ఇది దీనికి నచ్చిన మగాళ్ళతో అలా గాలికి తిరుగుతూ ఎంగిలిస్తరాకులా ఎటో కొట్టుకుపోయింది. ఏ బొంబాయి రెడ్ లైట్ ఏరియా కొట్టుకుపోయిందో ఏమో, ఇక మహానవసరమని మేము పట్టించుకోలేదమ్మా. ఆ తర్వాత పిల్లాడు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడమ్మా. పిల్లాడు సూసైడల్ థాట్స్ వస్తున్నాయని 4-5 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దాంతో పిల్లాడు చేతికి దక్కేలా లేడని చెప్పి ఒకవైపున నేను నలిగిపోతూ వాడిని సైకియాట్రిస్టుల దగ్గర తిప్పుకుంటూ వాడిని అటు ఇటు ట్రిప్పులకు తిప్పుతుంటే ఈ పనికి మాలింది అది పోయిందని వాడు కాస్త కూల్ అయ్యి కాస్త పరిస్థితి కుదుట పడుతుందనే అనుకునే టైంలో పని మనిషి కూతురుతో వాడికి పెళ్ళమ్మ. నా స్నేహితురాలి కూతురు వాడికన్నా 15 ఏళ్ళు చిన్నదైతే దాంతో సంబంధాలు మాట్లాడటం, పక్కింటి వాళ్ళ పిల్ల ఇంటర్ చదువుతుంటే మాట్లాడటం, ఎదురింటి వాళ్ళ పిల్ల పళ్ళెత్తులైతే ఆ పిల్లకి ఒక మొగుడు పోతే ఆ పిల్లతో సంబంధాలు మాట్లాడటం, రోడ్డు మీద ఎవరు కాళ్ళకి మెట్టెలు లేకుండా నొసట్లో కుంకుమ లేకుండా కనపడితే వాళ్ళతో ఒక 500-600 సంబంధాలు మాట్లాడి ఇంటికి తీసుకురావటం మొదలుపెట్టిందమ్మ. దీని టార్చర్ తట్టుకోలేక వాడు ఆ నరకం భరించలేక ఇదిగోమ్మ ఈ ఊరిలో ఈ హాస్పిటల్కి అప్లై చేసుకొని ఇక్కడికి డాక్టర్గా వచ్చేసాడు తల్లి. వచ్చిన తర్వాత వాడు అద్దెళ్లలో ఉండలేడమ్మా. ఎవరైనా ఏమనంటే వాడు పడ్డు, మాకేమన్నా లేకనా, అందుకే ఇంత పెద్ద కొంప కొన్నాం. కొన్న తర్వాత టైంకి తింటాం మానేశాడు. ఏ డ్రగ్స్ అలవాటు చేసుకుంటే వాడికి తెలుసు అది కరెక్ట్ కాదు, తప్పు అని. కాబట్టి అన్నిటికన్నా బెటరు ఆ స్మోకింగ్ డ్రింకింగ్ అని అలవాటు చేసుకున్నాడు. నువ్వు వచ్చాక సగం మానాడు, పాప వచ్చాక పూర్తిగా మానాడమ్మా. అది కూడా మీ పుణ్యమే తల్లి అని చెప్పి ఆయన చెప్పుకొచ్చి వాడికి పాపను దూరం చేయకమ్మా, వాడికి పాప అంటే ఎందుకో ఇష్టం కలిగింది, పాప కోసమే వాడు నిజంగా మారాడు, వాడు మళ్ళీ మా చేతికి దక్కుతాడనే ఆశ మాకు కలుగుతుంది, పాపతో వాడిని కాస్త ఉండనివ్వమ్మా అంటే, అయ్యో నేనేమీ అనలేదండి అంది అమృత. వాడికి ఎందుకోనమ్మా, ఆ చనిపోయిన పాపే నీ రూపంలో మళ్ళీ నువ్వు నీ కడుపును మోసి తీసుకొచ్చి వాడికి ఇచ్చావన్నట్టుగా వాడు ఫీల్ అవుతున్నాడు. వాడేమీ అడగలేదుగా తల్లి, పాపనేగా కాసేపు ఆడుకుంటున్నాడు. వాడు చాలా మళ్ళీ మామూలుగా సంతోషంగా నవ్వుతూ మాట్లాడటం మేము ఇక్కడికి వచ్చాకే చూసాం అన్నాక అశోక్ పాపను తీసుకొని ఇంటికి వచ్చాడు. నోరు మూసేశారు అందరూ. అయిపోయిన తర్వాత పాపని ఎత్తుకొని పాప కోసం తెచ్చిన బొమ్మలన్నీ అక్కడ పెట్టి పాపకు ఫుడ్ తినిపించి, పాప ఈరోజు నా దగ్గరే ఉంటుంది, నేనే ఉంచుకుంటాను, రేపు సండే కదా, నువ్వు కావాలంటే వెళ్తే వెళ్ళు, ఉంటే ఉండో, నేను వెళ్తానులేండి అన్న తర్వాత సరే అలాగైతే నీ ఇష్టమని పాపతో ఆడుకుంటూ రిక్లైనింగ్లో పాపను గుండెల మీద పడుకోబెట్టుకొని అలా పడుకుండిపోయాడు. అశోక్ కూడా చూసావా అమ్మ వాడి మొహం మీద ఎంత ప్రశాంతతో. అది నిజం చెప్పాలంటే పాప వల్ల మాత్రమే సాధ్యమైందేమో ఆ ప్రశాంతత అనేసరికి చారులత పాపని కొడుకుని అలా చూస్తూ, బాగున్నారు కదో పాప మనోడు, తండ్రిలా దగ్గర తీశాడు కదో, చెప్పు తెగిపోద్ది నీకు అన్నాడు ఆయన. అనేసరికి సరే ఆంటీ మరి ఎలాగైతే నేను వెళ్ళేనా అని చెప్పి వెళ్ళిపోయింది అమృత. వెళ్ళిపోయిన తర్వాత చారులత అశోకు నిద్రలోంచి లేచిన తర్వాత వెళ్ళిపోయిందా అమ్మ అమృత అంటే, వెళ్ళిపోయింది, ఈ మమ్మీలందరూ ఇంతే అని నవ్వాడు. నవ్విన తర్వాత పాపను తీసుకెళ్ళి పడుకోబెట్టుకొని జో కొడుతూ తను కూడా పాప పక్కనే పడుకున్నాడు. పడుకున్న తర్వాత భూషణ్ రావుకి రోజు నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉంటే పాలల్లో 1కి బదులు 5 ట్యాబ్లెట్లు వేసి పడుకో ముసలోడా, నేను మాట్లాడితే నా కొడుకుతో మాట్లాడతానన్నావుగా నువ్వు అని ఆయనకి ట్యాబ్లెట్లు కలిపి అశోక్ దగ్గరికి వచ్చి లే నాన్న అందే. అంటే ఉలిక్కి పడలేచి పాప లేసిందేమోనని పాప మీద చెయ్యేసి ఒక్కసారి నీతో మాట్లాడాలంటే, ఏంటమ్మా అరవకు, పాప నిద్ర లేస్తుంది, లేవదులేరా బజ్జుందిగా, నువ్వు ఓసారి బయటికి రా నాన్న అందే. అంటే ఏమైందమ్మా, ఒంట్లో బాగాలేదా ఏంటి, నాకేమైంది, దుడ్డు ముక్కలా ఉన్నా, నేను బాగానే ఉన్నాను అన్న తర్వాత, ఎన్నాళ్ళురా పాపతో నువ్వు ఇలా అంటే, ఎన్నాళ్ళు ఏంటమ్మా, లైఫ్ లాంగ్. ఎలా లైఫ్ లాంగ్ అందే. ఎలా లైఫ్ లాంగ్ అంటే, పాపకి నేను, నాకు పాప. ఎలా పాప నీదా, పాపకు నువ్వు తండ్రివా అంటే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేదే, పాపకి వాళ్ళ కాకపోయినా రేపైనా నువ్వు దాని తండ్రివి కాదని తెలుస్తుంది, లేదా పోయినవాడు వాళ్ళమ్మ కడుపుతో లేదనుకొని వెళ్ళిపోయాడు, తిరిగి వచ్చిన తర్వాత నా పెళ్ళాం నాకు కావాలి, నా పిల్ల నాకు కావాలని అమృత మనసు మారిపోయి వెన్నెల్ని వాడు మళ్ళీ లాగేసుకుంటే, అంటే మళ్ళీ వెన్నెల నా లైఫ్లోంచి వెళ్ళిపోద్దా, వాడు అంతే కదా నాన్న,
ఎందుకమ్మా అన్నాడు అశోక్. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏ బంధం ఉంది, ఏ బంధుత్వం ఉంది? నువ్వేమైనా దాని తండ్రివా? నువ్వేమైనా లేకపోతే దాని అమ్మకు భర్తవా? ఏమవుతావనరా అది నీతో ఉండటానికి? అమృతకి ఎటు హరి అమృత లైఫ్లో ఇప్పుడు లేడు, డివోర్స్ అయిపోయినాయి. ఎంతసేపు పాప గురించే కాదు అమృత గురించి కూడా ఆలోచించాలి. వయసులో చిన్నదే, ఏ అచ్చట ముచ్చట అనుభవించిందిరా? పెళ్ళైన 3 ఏళ్లకే ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో సుడిగుండాలు. నీ లైఫ్లో అదే 3 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు. తల్లిగా నేను ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఈసారి నేను చెప్పేది తప్పు కాదయ్యా, ఆలోచించు. ఆ అమ్మాయికి నువ్వు నీకు అమ్మాయి సరిజోడీగా ఉంటారో, చక్కగా పాపకి నువ్వు తండ్రి అవ్వచ్చు. మీ ఇద్దరు ఆ తర్వాత ఇష్టపడితే ఒక బాబుని కనండి. లేదంటే కనుక పాపనే నువ్వు నీ కూతురుగా ఉంచేసుకో, నేను కాదని కూడా అనను. అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. నువ్వెటు హాస్పిటల్ కట్టుకుందాం అనుకుంటున్నావు కదా, చక్కగా సంతోషంగా మా కళ్ళ ముందు తిరగండ్రా. పాపని నీ నుంచి అప్పుడు ఎవరూ దూరం చేయలేరుగా నాన్న. పాపకి నువ్వే నాన్ననని చెప్పు, నువ్వే అలవాటు చేసుకో. పాపకి ఇప్పుడు 2వ సంవత్సరం, ఇంకొక సంవత్సరంలో అది స్కూల్కి కూడా వెళ్ళిపోద్దే. తప్పు ఒప్పులు తెలిసే వయసు వస్తుంది నాన్న. నువ్వు ఏమీ కాదు అన్నట్టు కాదు, నువ్వే దాని జీవితంలో అన్నీ అన్నట్టు. దానికి ఫాదర్ కాలంలో నువ్వే సంతకం పెట్టు, నువ్వే అన్నీ అవ్వు. అమృత లాంటి మంచి పిల్ల నాకు కోడలుగా దొరకదురా. ఆ పిల్ల రేపొద్దున నేను పోబోయేటప్పుడు నా గొంతులో అన్ని నీళ్లు పోస్తుందని, మీ నాన్నని నన్ను చూస్తుందనే నమ్మకం ఉంది నాకు. డబ్బుతో దేన్నైనా కొనొచ్చు అనుకుంటారు చాలామంది. డబ్బుతో కొనలేని ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి, అమూల్యమైనవి అవి. ఏంటో తెలుసా? ప్రేమ, బంధం, బాంధవ్యం, విలువలు, పెద్దోళ్ళకి ఇచ్చే గౌరవం, సంస్కారం, ఇలాంటివే. అవన్నీ ఆ పిల్లలో ఉన్నాయి. ఇప్పుడు అవతల వాడమ్మ నాన్న బాధ్యత తీసుకుంది, వాడు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూడదా? ఆ సేవింగ్స్ అయ్యో ఉన్నాయంట, వాళ్ళకే ఇచ్చేయమనో, లేదంటే కనుక ఇంతని ఇచ్చేద్దాం, వాళ్ళ బతుకమనో. మనమేమో వెళ్ళి వాళ్ళని చూడొద్దు అని చెప్పం కదా. వాళ్ళని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళమను. మనం కాదన్నామా నాన్న? కాకపోతే ఒక్కటే, నువ్వు అమృతని పెళ్లి చేసుకుంటే బాగుంటుందిరా. నేను చెప్పిన మాట ఆలోచించు. పాపని నీ నుంచే అప్పుడు ఆ బంధం మాత్రమే దూరం చేయకుండా ఉంటుంది. అలా కాకపోతే రేపు పరిస్థితులు ఏదైనా జరగచ్చు నాన్న. ఒకసారి 7 నెలల బిడ్డ నీ చేతిలో నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు ఆశలు పెంచుకున్న బిడ్డ నీ నుంచి వెళ్లకుండా ఉండాలంటే నేను చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి. ఆలోచించు ఒకసారి అన్న తర్వాత, అమృతకేం తక్కువరా, చూడటానికి అంత చక్కగా ఉంటుంది. పిల్ల చాలా ఒబ్బిడిగలది. పిల్లకి ఏమైనా గాలి బుద్ధి ఉందా, తప్పుడు బుద్ధి ఉందా? చాలా చాలా మంచిదని నువ్వే అంటూ ఉంటావు కదా. అలాంటి భార్య దొరకాలన్నదే ఒకప్పుడు నీ డ్రీమ్ కదా నాన్న. నా వల్లే కదా నీ జీవితంలో చిక్కట్లు నిండిపోయినాయి. చేసుకోరా అమృతనే. అమ్మగా నిన్ను ఒకప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోమని అడిగింది నేనే. ఇవాళ ఏ ప్రమాణాలు అడగట్లా. పాప కోసమైనా సరే నువ్వు తన్ని పెళ్లి చేసుకో నాన్న. మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి. మీరైనా జీవితంలో ఏమనుభవించారా? ఒకళ్ళకి ఒకళ్ళు తోడు నీడగా, ఆలు మగలుగా ఇవాళుండే మేము రేపు కలకాలం ఉంటామా నాన్న? ఆ అమ్మాయి నీకు సరైన తోడవుద్ది, సరైన జోడి అవుద్ది, నీతో కలిసి నడుచుద్ది. అలాంటి మంచి పిల్లను పోగొట్టుకుంటావా అయ్యా అని చెప్పింది చారులత. దాంతో రాత్రంతా అశోక్ ఆలోచిస్తూనే ఉన్నాడు. తెల్లారి అమృత వచ్చిందే. ఎప్పుడూ లేదే అమృతని గమనించడం మొదలుపెట్టాడు. అమృత మీద ఏదో ఇష్టం, ఏదో గౌరవం, ఏదో విలువ, ఏదో అభిమానం. దాంతో వాళ్ళ అమ్మా నాన్నలో అలా ఒక 20 రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఒక రోజున అశోకే పొద్దున్నే వాళ్ళ నాన్నని నిద్ర లేచి కూర్చున్న ఆయన్ని, డాడీ నీతో నేను మాట్లాడాలి అన్నాడు. ఏంటి నాన్న అంటే, నేను అమృతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమంటావు అని అడిగాడు. ఏమంటానయ్యా, నేనే అడుగుదాం అనుకున్నాను. బంగారం లాంటి పిల్ల, అలాంటి పిల్ల మనకు దొరుకుద్దా? పాప ముద్దులు మూట కడుతుందే. ఏంటో దాన్ని చూస్తే మనవరాలనే ఫీలే తప్ప పరాయి బిడ్డ అనే ఫీల్ రావట్లేదయ్యా. చేసుకో నేనే అందామనుకున్నా, నువ్వేమైనా అంటావని అనలేకపోయాను. అంతకన్నా ఏం కావాలరా? మీ ఇద్దరు మా కళ్ళ ముందే సంతోషంగా ఉంటే అన్న తర్వాత, ఇందులో నీ ట్రిక్స్ ఏం లేవుగా అంటే, చాచా నై నీ మీద ఒట్టమ్మా అని చెప్పింది చారులత. అమ్మనేమి అనకు డాడీ, నేనే పాపకి చాలా క్లోజ్ అయిపోయాను. పాప నా నుండి దూరం అయితే నేను గుండె పగిలి చచ్చిపోతాను నాన్న. అది నాదే. దేవుడు పోయిన నా పాపని మళ్ళీ ఇలా అమృత కడుపులోకి పంపించి నాకు దగ్గర చేశాడు. ఇప్పుడు అమృత కూడా నాకెందుకో అమృత మీద చాలా గౌరవం, విలువ, అభిమానం నాన్న. అమృత ధైర్యం అన్నా నాకు చాలా ఇష్టం. అందుకే అమృతని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మంచిది నాన్న, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం
రావటం నిజంగా హర్షణీయమేనయ్యా అన్నాడు ఆయన. సరే నాన్న, మేము మాట్లాడమా అమృతతో? లేదు నాన్న, నేనే మాట్లాడతాను తనతో. అయితే నేను తనతో మాట్లాడబోయే ముందు కొన్ని పనులు చేయాలి, ఆ తర్వాత మాట్లాడతాను. ఒక 1 year టైం ఇవ్వండి అన్నాడు అశోక్. అలాగేనయ్యా అన్నారు అమ్మా నాన్నలు. ఆ తర్వాత ఫస్ట్ అమృత వాళ్ళ మావయ్య టెస్ట్ రిపోర్ట్లు తెమ్మనమని అమృత వాళ్ళ మావయ్యని హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 నెలల్లో ఈ కాలు తగ్గిపోద్ది అమృత, సర్జరీ చేయొచ్చు ఆయనకి అని చెప్పాడు. చేయించమని హాస్పిటల్లో ఉన్నటువంటి ఆర్థోపెడిక్స్ని పురమాయించాడు. నర్వస్కి బోన్స్కి ఆపరేషన్ చేస్తే 6 నెలల్లో నాగేశ్వరరావు కంప్లీట్గా కోలుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి నడకొచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీయా అంకుల్ మీరు అంటే చేతులెత్తి దండం పెట్టారు. వద్దు అంకుల్, నేను ఎవరికి రుణపడాలనుకోవటం లేదో. ఇది అమృతకి మీరు ఏమి చెప్పాలనుకున్నా థ్యాంక్స్ చెప్పండి బాబు అన్నారు. అమృతని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి అంటే వాళ్ళేమీ మాట్లాడలేదు. అర్థం కాలేదు బాబు అన్నారు. మీ అబ్బాయి తన జీవితంలోకి ఒక పీడకలలా, చెప్పాలంటే కనుక ఒక దుష్టశక్తిలా వచ్చాడు. తనని అమాయకురాల్ని చేసి వంచాడు, మోసం చేశాడు. తన్ని చాలా దిగజార్చాలని చూశాడు, ఏమార్చాడు, పిచ్చిదాన్ని చేశాడు, చాలా చాలా చేశాడు. ఆ రాస్కెల్ అని చాలా పెద్ద పెద్ద మాటలే రాబోయి కూడా కంట్రోల్ చేసుకుని, సారీ అండి, నాకు కోపం వస్తే కంట్రోల్లో ఉండదు నా కోపం, వాడు చేసిన పని అలాంటిది లేయ్యా, నువ్వు అన్నావని మేము అనుకునేదే ఉంది. కట్టుకున్న దాన్ని మోసం చేసే భార్య తనతో ఉండగానే, దట్టు అమృత లాంటి దేవత లాంటి అమ్మాయి ఉండగానే మీ అబ్బాయి అంత దిగజారిపోయిన పనులు చేయటం చాలా పెద్ద తప్పండి. నా వాడికి నేను అమృత లైఫ్లో తను అనుభవించింది ఏమీ లేదు. మీ అబ్బాయితో పెళ్ళయ్యాక జరిగిపోయిన ఆ 3 సంవత్సరాల కాలం తన జీవితం అనే క్యాలెండర్లోంచి నేను చించేద్దాం అనుకుంటున్నాను. పాప నా పాపగా పెరుగుతోంది, తను కూడా నా దాన్ని చేసుకుందాం అనుకుంటున్నాను. తనకి ఒక లైఫ్ ఉంటుందండి. జీవితాంతం మీ అబ్బాయిని తలుచుకుంటూ, పాపను పెంచుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటూ బ్రతికేయటమే కాదు కదా జీవితం. తను ఏమనుభవించిందంటారో, తనెందుకు ఇలా ఉండిపోవాలంటారో. పాపకి తల్లి తండ్రి ప్రేమ ఇద్దరిదే కావాలి. నేను ఆ 2 కలిపి పాపకి ఇవ్వాలనుకుంటున్నాను. తను నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను. మీ దగ్గరికి నెలకోసారి తీసుకొస్తాను, లేదా మీరు వచ్చి చూసి వెళ్ళినా పర్వాలేదు. తన దగ్గర ఉన్న సేవింగ్స్ మీకే ఇచ్చేస్తే, అవి కాకుండా ఇదిగోండి 1 కోటి రూపాయలు చెక్కు, మీరు ఈ అమౌంట్ తీసుకోండి. మీకోసమని 2 BHK ఫ్లాట్ ఒకటి తీసుకున్నాను, మీరు హ్యాపీగా అందులో ఉంటూ మీకోసం కార్ కూడా తీసుకున్నాను. అంకుల్ మీకు కార్ డ్రైవ్ చేయటం వచ్చు కదా, హ్యాపీగా మీ శేష జీవితం అలా గడిపేయండి. మా వాడికి మాత్రం మా బ్రతుకు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. మీకు కాదు కూడదు అనే హక్కు లేదు, ఎందుకంటే మీ అబ్బాయి విడాకులు ఇచ్చేశాడు కాబట్టి. పాపతో కానీ అమృతతో కానీ మీ అబ్బాయికి సంబంధం లేదు కాబట్టి. కానీ అమృత మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కాబట్టి, మీరు తన తల్లిదండ్రులు లాంటి వాళ్ళని నాతో చాలాసార్లు అంది కాబట్టే మీకు నేను ఆ విషయం గురించి చెప్పాల్సి వస్తుంది అని వస్తానండి అనేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాళ్ళకి మాట్లాడటానికి వర్డ్స్ లేవో, ఏం మాట్లాడకుండా మెదలకుండా ఊరుకున్నారు. అమృత ఆ తర్వాత అశోక్ అమృతని కలిసి నీతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని అమృతకి ఐ లవ్ యూ చెప్పాడు. విల్ యు మ్యారీ మీ అన్నాడు. ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది అంటే వేలికి ఉంగరం తొడిగాడు. ఇది నేను నీ మీద ప్రేమతో, ఇష్టంతో నిన్ను నా దాన్ని చేసుకోవాలనే నేను ఈ ఉంగరం ఎప్పుడో కొని ఉంచుకున్నాను అమృత. వెన్నెలకి మనిద్దరి అవసరం ఉంది, మనిద్దరి ప్రేమ దానికి కంప్లీట్గా దక్కాలి. అది లేనిది నేను బ్రతకలేను, అది నాది. నేను దాన్ని ఎవరికి ఇవ్వటానికి సిద్ధంగా లేను. నువ్వు కూడా నా దానివే కదా, కాబట్టే దేవుడు నా జీవితంలో పంపించాడు. నా గతం గురించి ఆల్రెడీ డాడీ మమ్మీ నీకు చెప్పారు, నీ గురించి నువ్వే నాకు చెప్పావు. మీ అత్తామామలతో నేను ఆల్రెడీ మాట్లాడి వాళ్ళకి సెటిల్ చేసేసాను. నీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ అతను నువ్వు కలిసి సేవ్ చేసినాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసే. నువ్వు, నేను, పాప, అమ్మ, నాన్న మన బతుకు మనం ప్రశాంతంగా బ్రతుకుతాం. ఈ అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ అన్నీ మనకు అక్కర్లేదు. వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావని ఇల్లు, కారు, 1 CR ఇచ్చొచ్చాను. వాళ్ళని నిన్ను చూడొద్దని, వాళ్ళని కలవద్దని నేను అనను. నీది మంచి మనసని, నువ్వు సొసైటీకి చాలా వాల్యూ ఇచ్చే గొప్ప దేవతామూర్తివని నాకు తెలుసు. నువ్వు మదర్ తెరిసావని కూడా తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడైనా రావాలనుకుంటే నిరభ్యంతరంగా తీసుకొస్తా. వాళ్ళని పాపను చూడాలనుకుంటే వాళ్ళని రమ్మనమని చెప్పా. దానికి
ఇప్పుడే అమ్మ నాన్న అనేది తెలుస్తుంది. దానికి రాను రాను దాని లైఫ్లో ఒకడిలా ఉండేవాడని, వాడు నిన్ను ఇలా చేశాడని ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. నా బ్రతుకులో కూడా ఒకటి ఉంది, దాని గురించి కూడా నేనేమీ చెప్పాలనుకోవట్లేదు. మన జీవితాల్లో ఒక 3 సంవత్సరాల కాలం అసలు జరగలేదనుకుని క్యాలెండర్లోంచి ఆ పేజీలు చించేసి మన కోసం మనం బ్రతుకుదాం అమృత. మనకు కూడా ఒక లైఫ్ ఉంది కదా, ఎందుకు ఎవరి కోసమో మన జీవితాలను మనం సాక్రిఫైస్ చేయాలి. మనం మోసం చేసిన వాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనుకునే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, లేదా వాళ్ళకి నచ్చినట్టు ఉన్నారు. కానీ మనం మాత్రం వాళ్ళేదో మనకి పనిష్మెంట్ విధించినట్టుగా జీవితాంతం మనం మర్చిపోతున్నాం అని చెప్పుకుంటూనే ప్రతి క్షణం వాళ్ళు మనకి వేసిందేదో శిక్ష అన్నట్టు మనం అనుభవిస్తూ మనం నరకం పెట్టుకుంటున్నాం. నువ్వు ఏ రోజు సంతోషంగా కడుపు నిండా తినటం, కంటి నిండా నిద్రపోవటం, మనసారా నవ్వటం ఇంతవరకు నేను చూసెరగను. నువ్వు ఎన్నాళ్ళైందో ఒక సంతృప్తిగా రెడీ అయి కూడా నేను అలా నిన్నెప్పుడూ చూసెరగను. అలాగే నా విషయంలోనూ తాగుడు, సిగరెట్టు, పాప వచ్చాక నేను పాప కోసం మారాను. అంతకు మించి నా లైఫ్లో ప్రతిరోజు నాకు పీడకలలా జరిగింది గుర్తొస్తూనే ఉంటుంది. మనిద్దరం ముందు జరిగిపోయిన దాంట్లో నుంచి బయటికి రావాలి. మన పాప కోసం మనం బ్రతకాలి. అది నా ప్రాణం, నా సర్వస్వం. నీకు తెలుసు నేను పాపతో ఎలా ఉంటాననేదే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాపను మాత్రం నీకు ఇచ్చే ప్రసక్తే లేదో. నువ్వు అవునన్నా కాదన్నా సరే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే అన్న తర్వాత నాకు కొంచెం టైం ఇవ్వండి అందే అమృత. సరే, తెలిసిన విషయమేగా, నువ్వు సొసైటీ గురించి ఆలోచిస్తావు అమృత. కాకపోతే ఒకటే, ఆ సొసైటీ మన లైఫ్లో ఒక పాత్రను పోషిస్తుంది తప్ప అది మన లైఫ్ కాదని మాత్రం నువ్వు తెలుసుకో అనేశాడు అశోక్. ఆ తర్వాత అమృత తన చెల్లెలు సంగీతకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. చెప్పిన తర్వాత, మంచిదక్క, దేవుడు అందరికీ లైఫ్లో సెకండ్ ఛాన్స్, దట్టు బంగారం లాంటి ఈ ఛాన్సు ఇవ్వడు. నీకు ఆ డాక్టర్ రూపంలో దేవుణ్ణే మొగుడుగా ఇచ్చాడు. ఒక విషయం చెప్పనా, ఆ రాస్కెల్ ఇప్పుడు వాడు నాకేమీ కాడు కాబట్టి వాడిని పచ్చి బూతులు తిట్టాలనిపిస్తుందని కడుపు నిండా బూతులు తిట్టేసింది సంగీత. తిట్టిన తర్వాత, వాడు నువ్వు ఉండగానే నిన్ను మోసం చేసి ఆ సుష్మతో కులికి వాడు చేసిన పనికి పేరేం పెడతావక్క? ఆ తర్వాత కూడా వాడు మారానని, తిరిగి వచ్చాడని మీ అత్త మామ చెప్పారనే మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చావు వాడికి. వాడు నిలబెట్టుకున్నాడా? వాడు నానా మాటలు అని కడుపే రాలేదు అని నీ మీద నిందలేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండి వాళ్ళ అమ్మా నాన్నను ఉద్ధరిస్తూ కూర్చుంటే ఇవాళ ఉంటారు, రేపు పోతారు. తర్వాత పాప పరిస్థితి ఏంటి? పాపనే ఆ రాస్కెలున్నా కూడా అంత హ్యాపీగా చూసుకునేవాడా అక్క? నిజం చెప్పు. మహా అయితే కనుక దానికి ఒక 5 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి సంవత్సరానికి 20,000 కట్టే స్కూల్లోనో పడేయటం తప్ప వాడి బతుకు అంతకన్నా ఒక ఐడియాలజీ ఉందా? అది కూడా నువ్వే ఆలోచించాలి. కానీ డాక్టరు దాన్ని నిజంగా కూతురు అనుకుంటున్నాడు. ఆయన నుంచి నువ్వెందుకు దాన్ని దూరం చేయాలక్క? అది నువ్వు దూరం చేసినా బతకదు, ఆయన బతకడు. అది దేవుడు వేసిన బంధం. కాదంటానికి మనమెవరం అక్క? ఆయన నీ జీవితంలో నువ్వెందుకు చీకట్లు నింపుకోవాలి? నాకు అర్థం కాని విషయం, వాడు బాగానే ఉన్నాడుగా, దాంతో కులుకుతో ఆయన్ని మోసం చేసింది బాగానే ఊరేగుతుంది కదా. అలాంటిది నీ లైఫ్లు మీరెందుకు స్పాయిల్ చేసుకోవాలి? పిల్లకెందుకు తల్లి తండ్రి ప్రేమ ఇద్దరిదే అందకుండా చెయ్యాలి? రేపొద్దున పిల్లకి ఆయన్ని ఎవరని చెప్తావు నువ్వు? అలాగే ఎంతకాలమని ఇలా మీ మధ్య ఏ బంధం లేని ఒక సంబంధం కొనసాగుద్దే? అది సొసైటీలో కూడా కరెక్ట్ కాదు కదా అక్క. నేను ఒకటి చెప్పమంటావా? అమ్మా నాన్నలకి బుద్ధి లేదు, గడ్డి తినే మంద. నీకు ఆ విషయం తెలుసు. మన తమ్ముడు గురించి తప్ప మన గురించి వాళ్ళు ఆలోచించరు. ఉన్నది మొత్తం వాడికే ఊడ్చిపెట్టాలనుకునే నాన్న అమ్మ ఇప్పటికీ కూడా వాడి కోసం అమ్మ చీరల వ్యాపారం, చీటీల వ్యాపారం, నాన్న ఒకవైపున రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేస్తూ ఒకవైపున ఉద్యోగం చేస్తూ వాళ్ళు పైగా ఇంటి అద్దెలతో సహా వాడి కోసమే దాచిపెట్టుకుంటున్నారు. వాడు ప్రేమించాను అనేసరికి కానీ కట్నం తీసుకోకుండా ఒక కోడలను కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు పెళ్లి చేసుకోవటానికి. వాళ్ళేమి మన గురించి పట్టించుకోరక్క. రేపొద్దున నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. దేవుడు అందరికీ ఒక అవకాశం ఇస్తాడు. ఆ రాస్కెల్ నిన్ను మోసం చేసి పోయిన తర్వాత కూడా డాక్టర్ రూపంలో వచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోకే ప్లీజ్. నా వరకు నాకు నా జీవితంలోకి తేజ వచ్చాడక్క. నిజం చెప్పాలంటే మా వేరు కాలేజీలు, అయినా నన్ను ఇష్టపడ్డానన్నాడు. నా మొగుడికి నేను ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? పొద్దస్తమానం తనతోనే ఉండటం. తన అమ్మా నాన్నలు దూరమైన లోన్లీనెస్ చాలా అనుభవించాడక్క. అది లేకుండా నేను చూసుకోవటమే. ప్రతి ఒక్కళ్ళకి మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇకనైనా ఆయనకు భార్యగా, పాపకు తల్లిగా హ్యాపీగా ఉండక్క. ఎందుకు ఈ అనవసరమైనటువంటి విషయాలన్నీ? మీ లైఫ్ మీరు చూసుకోండి.
వాళ్ళ అమ్మా నాన్న చాలా మంచోళ్ళు అన్నావు. పోనీ ఇక్కడున్న మీ అత్త మామల్ని ఆయన ఏమన్నా అన్యాయం చేశాడా? కల్లోనైనా వాళ్ళు చూడగలరా? ₹1,00,00,000 డబ్బులు, దాంతోపాటు 2 BHK ఫ్లాట్ అంటే 70-80 లక్షలు లేనిది వస్తుందా? ఒక కారు, పైగా నీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ ఇప్పుడు దాకా నువ్వు దాసిని మొత్తం ఇచ్చేసే, మనకు అక్కర్లేదు కూడాను, అవే వాళ్ళనే ఉంచుకొని వాళ్ళనే బతకమనో, నీ బిడ్డ నీ జీవితం నువ్వు చూసుకో అక్క అని చెప్పేసింది సంగీత. దాంతో ఇక ఏంటే వాడిని తగులుకుందా ఏంటది, వాడిని చేసుకోబోతుందా అని మంగొస్తే సంగీత ఒక్క నిమిషం అడ్డం లెమ్మనమని తేజాని దవడ పగిలిందాకా కొట్టింది మంగని. వెళ్ళి శంకర్రావు మీద పడితే, నాన్న జీవితంలో ఒక్కసారైనా మగాడిని అనిపించుకో నువ్వు అన్న తర్వాత నువ్వు నోరు ముయ్యవే అన్నాడు శంకర్రావు. అమ్మ, అక్క లైఫ్లో సెకండ్ డెసిషన్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ అక్క బరువులు భారాలు ఎవరు మోస్తారో, నువ్వా అని అడిగాడు శశిధర్. అయితే దానిష్టం చేసుకోమను, మన కొంప మీదకి వచ్చి పడితే మనం ఎక్కడ చూస్తాం, నీ బతుకుచ్చాడా అనేసింది సంగీత. ఆ తర్వాత ఇక అమృత ఒక రోజున పాపనే అక్కడే వదిలిపెట్టింది, ఎప్పుడూ వదిలిపెట్టినట్టే అశోక్ దగ్గర. అయితే పొద్దున్నే అశోక్కి ఫోన్ చేసి, ఒకసారి మీరు వెంటనే ఇంటికి రాగలరా అంది. అంటే ఇప్పుడే వస్తున్నా అని పాపతో ఆడుకుంటున్నవాడు పాపను ఎత్తుకొని, పాప హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే కారులో పాపను తీసుకొని వెళుతూ సిచ్యువేషన్ ఎందుకో ఏదో తేడాగా అనిపించి అమ్మా నాన్నలకు ఫోన్ చేసి వాళ్ళని కూడా రమ్మని చెప్పాడు. వీటి నుంచి సంగీత, తేజ వాళ్ళు, మంగ, శంకర్రావు, శశిధర్ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ముందు ఇంటి దగ్గరికి అశోకే చేరుకున్న తర్వాత అలా చూసేసరికి ఎదురుగా వీల్ చైర్లో ఒక ఆవిడ పక్కన ఒక వ్యక్తి, అతను ఒక బాబుని ఎత్తుకొని ఉన్నాడు. సిచ్యువేషన్ ఏదో తేడాగా ఉంది అనుకుని పాపని తను అలాగే ఎత్తుకొని పాపకి హెడ్ ఫోన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి, తల్లి నువ్వు ఇది వింటూ ఈ చాక్లెట్ తింటూ నా మీద పడుకోమ్మా, నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దు, నువ్వు లేవద్దు, అలాగే డాడీ అని పాప పడుకుండిపోయింది. అలాంటి దరిద్రాలన్నీ పిల్ల వినటం కూడా అశోక్కి ఇష్టం లేదు. ఈలోపు అశోక్ వాళ్ళ అమ్మా నాన్న రానే వచ్చి భూషణ్ రావు పిల్లని ఎత్తుకొని చారు పాపను గట్టిగా పట్టుకోవే అన్న తర్వాత పిల్ల ఆవిడ మనవరాలైనట్టు చెంగు కప్పేసి ఎత్తుకుంది చారులత. ఎత్తుకున్న తర్వాత సంగీత, తేజ, మంగ, శంకర్రావు, శశిధర్ అందరు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి వెళితే అప్పుడు, ఏం బాబు మహానుభావ, మళ్ళీ దయచేసావే తండ్రి, ఈనాళ్ళకి కనపడ్డారా నాయన జనాలు, ఇదేంటి ఇలా కూర్చుంది కుర్చీలో, ఉలుకు పలుకు లేకుండా, ఏం మాయరోగం వచ్చింది, దీని కాళ్ళు చేతులు పడా అంది మంగ. మీ మాటే నెరవేరిందిలేండి అత్తయ్య, అందుకే తను అలా అయిపోయింది అన్నాడు హరి. అబ్బచ్చా నిజమా అంది సంగీత. అన్న తర్వాత, నిజం సంగీత, మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను తన్ని పెళ్లి చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీలో తనకి ఇలా కళ్ళు చెవులు తప్ప ఏమీ పనిచేయకుండా బాడీ పార్ట్స్ అన్నీ చచ్చుపడిపోయినాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించాను, నో యూజ్ అన్నారు డాక్టర్స్. ఆ తర్వాత తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను ఇక్కడ దాకా. ఇక మీకు దూరంగా ఉండకూడదనుకున్నాను. ప్రతి క్షణం నేను చేసిన తప్పుకి నేను కుమిలిపోతుంటే తన కళ్ళు తను చేసింది తప్పని అమృత విషయంలో నాకు చెప్తూనే ఉన్నాయి. అందుకే మీ అందరి క్షమాపణలు అడిగి, అయినా ఆ రోజు అమృత నీది కూడా తప్పే, నువ్వు కడుపుతో ఉన్నానని ప్రూవ్ చేసుంటే నేను వెళ్ళేవాడిని కాదు కదా, నీతోనే ఉండేవాడిని కదా. తప్పు చేసింది నువ్వు, నా పాప నాకు కావాలి, నా భార్యగా నువ్వు నాకు కావాలి, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అవునా, మరి దాన్నేం చేస్తావు, తను ఉంటుంది పాపం, తనేం చేసిందే, తనిప్పుడు నిజం చెప్పాలంటే కళ్ళతో చూడటం చెవులతో వినటం తప్ప ఏమీ చేయలేదు అమృత. తన్నే నువ్వు తప్ప ఎవరు చూసుకుంటారు చెప్పు, నీ అక్కో చెల్లో అయితే చూసుకోవా, మాకు అలాంటి కర్మలు పట్టవలే బాబు అంది సంగీత. అన్న తర్వాత, మరి ఆ చేతిలో పిల్లాడి సంగతి ఏంటి అంది అమృత. నీ బిడ్డని నువ్వు చూసుకోవా, అలాగే వాడు నీ బిడ్డ లాంటి వాడు కాదా, నువ్వే చూసుకుంటావని నీ మంచి మనసు గురించి నాకు తెలియదా చెప్పు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు చెప్పినట్టే వింటా, నువ్వు చెప్పినట్టే మనం ఇల్లు కట్టుకుందాం, నువ్వు చెప్పినట్టే కారు కొనుక్కుందాం, పిల్లలిద్దరినీ స్కూల్లో వేసుకుందాం, నువ్వు చెప్పినట్టే ఇద్దరం ఉద్యోగానికి వెళ్ళొద్దాం, నువ్వు ఎలాగంటే అలాగే ఉంటాను, ఇక మీదట ఏ తప్పుడు పనులు చేయను అనేపాటికి అమృత పగలబడి నవ్వి క్లాప్స్ కొట్టుకుంటూ కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోయి ఎడంకాలు చెప్పిడిచి హరిని పటా
పట చెప్పు తెగిపోయింది కూడా. అలా కొట్టి రాస్కెల్ ఎలా కనపడుతున్నాను రా నేను నీకు? ఓ ఇప్పుడు దీనికి కాళ్ళు చేతులు అన్నీ పడిపోయినాయా? ఏమే నీ కళ్ళు కనపడుతున్నాయి కదూ, నేను అనేవి వినపడుతున్నాయి కదూ. వీడి లైఫ్లో నేనున్నానని తెలిసే నువ్వు వీడికి కేకులు రాయటం. రే నువ్వు మొత్తం డైరీలో రాసుకున్నావు కదా మూమెంట్స్ అన్నీ మీ ఇద్దరి మధ్య జరిగినాయి. నీకు డైరీ రాసుకునే అలవాటు ఉంది కదా, ఇదే కదరా నీ డైరీ. దీన్ని నేను భగవద్గీత కూడా అన్నిసార్లు చదవడేమో ఒక మనిషి. రోజులో నేను కనీసం ఒక 20-30 సార్లు చదువుతా నీ డైరీ. మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరు క్లోజ్ అయిన సిచ్యువేషన్స్, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ టచ్ చేసావు, ఎలా ఎండ్ చేసావు అని నువ్వన్నీ బూతు కథలు రాసుకున్నావే నీతి కథల్లాగా ఇందులో. అవన్నీ చదువుతూనే ఈ గుండె మంట ఎక్కడ తగ్గిపోద్దో, నీ మీద నాకెక్కడ కన్సర్న్ వస్తుందో అని నీ మీద అసహ్యాన్ని తగ్గనివ్వకుండా ఇన్నాళ్ళు నువ్వు రాసిన ఈ డైరీలో అక్షరాలేరా నన్ను మొండికి పడి నా గుండె రాయిలా మారిపోయేలా చేసి నన్ను బతికించుకుంటూ వచ్చిందే. దాంతో నువ్వు కేకులు రాసిన రోజు మూతులు చీకిన రోజు నేను నీకు గుర్తు రాలేదురా? ఓ ఇప్పుడు ఇది సంసారానికి పనికిరాదన్నారా డాక్టర్లు? ఎందుకురా పనికొస్తుందే? ఓ మర్చిపోయా, నీకు ఇది ఇదివరకిట్లాగా నీకు స్పందనలు కలిగి లేదు కదా, కాబట్టి పాపం స్పందించలేదేమో. లేదంటే కనుక నువ్వు అటు శవాలతో కూడా కాపురాలు చేసి సంసారాలు చేసే రాస్కెల్వి కదరా. నీకేంటంటే ఇప్పుడు పడక సుఖానికి ఒక వేశ్యలాగా నేను కావాలి. అందుకు పసిదాన్ని అడ్డం పెట్టుకొని దానికి ఊడిగం చెయ్యాలి, దానికి ముడ్డి మూతి కడగాలి, దాని కొడుక్కి నేను సేవలు చెయ్యాలి. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏ రోజైతే నువ్వు నాకు విడాకుల నోటీసు నా మొహం మీద పడేసి నన్ను కులతని పతితని వేశ్యని బజారు దాన్ని అన్నావో, నా కడుపే లేదన్నావో, అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద నీకేం హక్కు ఉందిరా? నువ్వు అసలు ఆ హక్కే లేదన్నావు కదా. నేను బతికుండంగానే నువ్వు దీంతో అక్రమ సంబంధం పెట్టుకునే, నేను విడాకులు ఇవ్వకముందే నువ్వు దీంతో చాలా చేసావు. మరి అలాంటప్పుడు నిన్ను నేను కుక్కను కొట్టినట్టు కొట్టాలి కదరా బజారు కుక్క. జీవితంలో దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు. నా జీవితంలోకి దేవుడు లాంటి ఒక ఆయన్నే భర్తగా పాపకి తండ్రిగా దేవుడు పంపించాడో, దేవతల్లాంటి అత్తామామల్ని నా జీవితంలోకి పంపించాడో. నేను ఇప్పుడు ఎవరి మాట వినదలుచుకోలేదు. అమ్మ నాన్న తమ్ముడు మీరేం మాట్లాడినా మర్యాద దక్కదో, మేమెందుకు అంటామక్క అన్నాడు శశిధర్. నీ ఇష్టం అమ్మా అన్నాడు శంకర్రావు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంక ఈ ఎదవతో ఎందుకు కాపురం చేసి ఉడిగిన చేయటం, నా కూతురికి ఏం కర్మ అంది మంగ కూడా. ఆ తర్వాత తప్పులు చేసిన తర్వాత కూడా ఎంత ధీమాగా వచ్చి మాట్లాడేవాడిని నిన్నే చూసా, నువ్వంటేనే అసహ్యం వేస్తుంది అన్నాడు తేజ. ఏం బతుకురా నీదే, అది కాదంటే ఇది, ఇది కాదంటే మరొకటే. అదే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంకొకరిని పెళ్లి చేసేసుకొని ఉంటే నువ్వు చేసేదేంటో తెలుసా? రోజుకో దాంతో గంటకో దాంతో తిరుగుతూ దీన్ని ఇక్కడే పెట్టి సేవ చేసుకుంటా ఉంటావు. నీ బతుకులో అదే రాసిందనుకో, అదే చేసుకో. నేను వెళుతున్నానండి, మీ అబ్బాయి వచ్చాడు, ఇక నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదనుకుంటాను అని చెప్పింది నాగేశ్వరరావు నీలవేణికి. నలుగురు ముందు థూ అనిపించుకోవటం ఎందుకు, ఇప్పుడు దాకా ఆ అమ్మాయి సొమ్ము ఎంత తిన్నారు, ఇవ్వాల్సిన సెటిల్మెంట్ అశోక్ చేసేసాడు, వెళ్ళిపోమ్మ, పాపను కూడా తీసుకెళ్ళిపోయి మీ బతుకు మీరు బతకండి అని నీలవేణి నాగేశ్వరరావు వెళ్ళి ఆ అమ్మాయివి పాపవి సంబంధించినవి అన్నీ కూడా ట్రాలీల్లో సర్ది తీసుకొచ్చి బయట పెట్టారు. వస్తానండి అన్న తర్వాత మళ్ళీ నా జీవితంలో పాప జీవితంలోకి రావాలని చూసావో నేను నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అదే ఊళ్ళోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకొని అశోక్ అలాగే అమృత గుళ్ళో తాళి కట్టేశాడు. కట్టిన తర్వాత ఇక పాపని చారులత వాళ్ళు ఉంచుకుంటే వాళ్ళు కాస్త ఏకాంతంగా గడపటానికని దూరంగా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత అశోక్కి హడిని చూసిన దగ్గర నుంచే ఒక అసహ్యం, ఒక జుగుప్స, ఒక తేళ్ళు జెర్లు పాకటం మొదలైందే. దాంతో ఈ ఊళ్ళో ఇంకా నేను ఉండాలనుకోవట్లేదు డాడీ, ఈ విల్లాని నువ్వు అమ్మేసి క్యాష్ చేసేసుకో, మన ఇంటికి వచ్చేస్తానమ్మా, అంతకన్నానా అయ్యా, రండి నాన్న, కోడల్ని మనవరాల్ని నెత్తిన పెట్టు చూసుకుంటాను బంగారం, మన ఇంటికి వెళ్ళిపోదామే అంది పాపని చారులత. వెళ్ళిపోదాం బామ్మ అన్న తర్వాత నా తల్లే అని
కోడల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి గృహప్రవేశం చేయించేసుకున్నారు. ఆ తర్వాత అశోక్ హాస్పిటల్ కట్టించుకున్నాడు. వెన్నెల హాస్పిటల్స్ అని పాప పేరే పెట్టుకున్నాడు. ఆ తర్వాత పాపను అక్కడ స్కూల్లో జాయిన్ చేశారు. ఒక భర్త నిజంగా ఒక భార్యని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటాడా? ఆ సీతారాముల ప్రేమే తను విందే, రాధాకృష్ణుల ప్రేమే తను విందే. కానీ దేవుడు ప్రేమించినంత ఒక మగాడు భార్యను ప్రేమిస్తాడా అన్నంత ప్రేమగా అశోక్ అమృతను చూసుకుంటూ అమృత ప్రెగ్నెంట్ అయిందే. పురిటినొప్పులు తను పడుతుంటే అశోక్ కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయినాయి. ఆ తర్వాత అమృతకి బాబు పుట్టాడు. బాబు పేరు చందమామలా ఉన్నాడు అని పిల్లాడు అభిమన్యు అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక చాలు పిల్లలని ఆపరేషన్ చేయించేసుకున్న తర్వాత పాపనే ఎక్కువ ప్రేమగా చూసేవాడు అశోక్. నీ తమ్ముడమ్మా అంటే వెన్నెల తెగ ఆడుకునేదే. ప్రశాంత పడిపోయింది చారులత మనసు. ఆవిడ ఏదైతే కోరుకుందో గొంతులో అన్ని నీళ్లు పోసే కోడలు రావాలనుకుంది. అమృత దేవత లాంటిదే. ఇల్లు ఇంటి బాధ్యతలు తాళాలు అప్పచెప్పేసి భూషణ్ రావు ఆయన బిజినెస్ ఆయన చూసుకుంటున్నాడు. మనవరాలు మనవడితో టైమే తెలియట్లేదా వృద్ధ దంపతులకే. జీవితం చాలా ఆనందంగా ప్రశాంతంగా సాగిపోతూ ఒకవైపున అశోక్ హాస్పిటల్కి వెళ్ళొస్తూ భార్యతో బిడ్డలతో టైం గడుపుతూ పిల్ల అశోక్ ఎప్పుడూ ఒక మాట మీదే ఉండేవాళ్ళు. అమృత పిల్లాడిని వెనకేసుకొస్తే నువ్వు పొసెసివ్ కొడుకు మీద ప్రేమ ఉన్న మమ్మీవి, ఆహా మీరు పొసెసివ్ కూతురు మీద ప్రేమ ఉన్న డాడీ కాదు మరి అంటే నీతో పచ్చే మీతో మేము పచ్చేలే అని హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇక చెప్పు దెబ్బలు తిన్న తర్వాత వేరే ఆప్షన్ లేదు కాబట్టి మూసుకొని హరి అక్కడే సుష్మని పెట్టుకొని ఒక బెడ్రూమ్లో సెటిల్ అయిపోయాడు. ఇల్లు ఇప్పుడు వాళ్ళది కాబట్టే నీలవేణి ఏమీ తన మొగుడికి ఇప్పుడు సేవలు చేయక్కర్లేదు కాబట్టే వాళ్ళ పేరు మీద శుభ్రంగా కోడలు ఇచ్చిన సేవింగ్స్ అశోక్ ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఎటు ఉన్నాయి కాబట్టి అవి తెచ్చుకొని దర్జాగా వాళ్ళు వండుకు తింటూ నువ్వు తీసుకొచ్చుకున్న నీ ఉంపుడు గత్తెకి నీ ఉంపుడు గత్తె కొడుక్కి నువ్వే ఏం చేసుకుంటావో చేసుకో అన్న తర్వాత పిల్లాడి ముఖం చూసి జాలేసిందే. వాళ్ళ తదనంతరం వాళ్ళ పేరు మీద ఉన్నాయి పిల్లాడి పేరు మీద పెట్టారు. ఆ తర్వాత హరిచేత ఇక 4 రూపాయలు కట్టించే మ్యూచువల్స్లో ఎటు ఉద్యోగంలో చేరాడు కాబట్టి ఆ డబ్బులు పెట్టి పిల్లాడి పేరు మీద అలా మ్యూచువల్స్లో సేవింగ్ చేస్తే వాళ్ళు చదువుకుంటాయిలే అని చెప్పి పిల్లాడి పేరు మీద కట్టించడం మొదలుపెట్టారు. ఎలాంటి దానికి పుట్టినా సరే వాడు ఎంతైనా వాళ్ళ మనవడు కదా కాబట్టి వాళ్ళు పాపం ప్రేమను చంపుకోలేకపోయారు. ఆ తర్వాత పిల్లాడిని మాత్రం దగ్గరికి తీసేవాళ్ళు. హరిని కానీ సుష్మని కానీ అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. సుష్మకి అన్నీ ఎత్తిపోసుకునే సేవలో హాస్పిటల్ తీసుకెళ్ళటం మొత్తం హరే చేసుకోవాల్సి వచ్చేది. మగాడు ఉప్పు కారం తింటున్నాడు, కోరికలు అదుపులో ఉండవు కాబట్టి పాపం ఎంతైనా అలా కాల్ గర్ల్స్తో అలా ఉంపుడు గత్తెలతో తిరిగి వస్తూ ఉండేవాడు. జీతం ఇలా చేస్తున్నాడని లోన్ పెట్టించి మరే ఇంకొక ఇల్లు తీసుకొని ఆ ఇల్లు కూడా అద్దెకి పడేయించి పిల్లోడి పేరు మీద రాయించాడు నాగేశ్వరరావు. నీ బతుకులాగా రేపొద్దున వాడి బతుకు కాకూడదు కదరా కుక్క అని రోజు మాత్రం థూ థూ అంటూనే ఉండేవాళ్ళు హరినే. ఇలా హరి బతుకు కుక్క బతుకయ్యి ఒక ఆడదాన్ని మోసం చేసిన ఉసురు అంత త్వరగా వదిలేస్తుందా? వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి కన్నవాళ్ళు కాబట్టి అనుకోకపోయినా పైనున్న ఈశ్వరుడు అన్ని లెక్కలు చూస్తూనే ఉంటాడు. భర్తగారి ప్రియురాలతో భర్తగారు సెటిల్ అయిపోయిన తర్వాత దేవుడిచ్చిన భర్తతో నిజంగా 100 ఏళ్ల జీవితం చాలా సంతోషంగా అమృత దేవుడికి వ్రతాలు పూజలు నోములు చేసుకుంటూ కలకాలం ఈ ప్రేమ ఇలాగే ఉండాలి, ఎవరి దిష్టి తమకు తగలకూడదని హ్యాపీగా అత్తమామలతో అలాగే హ్యాపీగా తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత తమ్ముడికి పెళ్ళైపోయింది. ఆ అమ్మాయి చాలా మంచిదే. అమ్మా నాన్నని పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలకొడతానని చెప్పాడు శశిధర్ కూడా. సంగీతకి పిల్లలు పుట్టారు, శశికి పిల్లలు పుట్టారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇలా హ్యాపీగా అందరి లైఫ్లు సెటిల్ అయిపోయినాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.